అని పెడితే ఇది ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. Yeah. Then you can retract, right? Very good. Okay, very good. And today we are going to talk about Vibhuti Yoga. Very, 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 very powerful chapter. Now, that's how here the Setu wisdom is getting a proof here. We started this Mahayagna almost 9 weeks ago. So we already now in the second half of our Mahayagna. A total 18 chapters. And we are on the 10th chapter. Now we entered the second half of our Mahayagna. That's what the Seth says. When you have Sankalpa and try to do your job, the universe will take over and make things happen for you. That's what exactly is happening. Now, we made a Sankalpa and we did our best, whatever we can do, and things are happening on its own. This Mahayagna is going non-stop every week. See how every weather is permitting every week. And hosts are permitting nice weather. If the weather is not cooperating, then we can't do this. And everything in nature, universe cooperates and make things happen. There is nothing but the proof of our Seth wisdom. With that information, let us start the Vibhuti Yoga, the 10th chapter. What does Vibhuti means? All of you know one Vibhuti, right? What is the Vibhuti that we all know? The Vibhuti that you put on your forehead. That is the Vibhuti that we know. And here it gives a different meaning, Vibhuti. Vibhuti comes from the word Vibhudu. Prabhu, Vibhudu. Vibhudu ante God. You also had another name, Vaibhavam. Venkateswara Vaibhavam. సినిమాలు వచ్చినాయి. వైభవం అంటే ద గ్లోరీ ఆఫ్ ద గాడ్. దైవం యొక్క గ్లోరీని, ఆ వైభవాన్ని గురించి మనం చెప్పుకున్నప్పుడు దాన్ని వైభవము అంటారు. విభుడు, విభూతి, వైభవము, all these three words came from the same place. విభుడు అంటే దైవము, దేవుడు. వైభవము అంటే ఆ దేవుడి యొక్క, దైవం యొక్క గ్లోరీని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నప్పుడు దాన్ని భగవంతుని యొక్క వైభవాన్ని గురించి మేము చెప్పుకుంటున్నాము అంటారు. వైభవం కాబట్టి విభుడు, వైభవము అని చెప్పుకుంటున్నాం. విభూతి అన్నప్పుడు చెప్పుకున్నప్పుడు మనం ఇంకొక వర్డ్ని కూడా తీసుకోవాలి. అది ప్రకృతి. ప్రకృతి అంటే ఏంటంటే నేచర్. ప్రకృతిలో నుంచి పి అనే పదాన్ని ఒక అక్షరాన్ని తీసుకొని విభుడులో నుంచి విభు అనే పదాన్ని కనుక తీసుకొని రెండింటిని కలిపేస్తే విభూతి అనే పదం. అంటే ప్రకృతికి పరమేశ్వరుడికి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్పేది విభూతి. అంటే ప్రకృతిలో భగవంతుడు ఏ రకంగా ఉన్నాడు, వివిధ రూపాలలో ఏ రకంగా ఉన్నాడు అని చెప్పేటటువంటి చాప్టర్ ఈ విభూతి. విభూతి అంటే ప్రకృతిలో దైవము ఏ రకంగా నిక్షిప్తమై ఉన్నాడు అనుకుని చేసేటటువంటి డిస్కషన్ ని మనం భగవంతుని యొక్క విభూతిని గురించి చెప్పుకుంటున్నాము. అది నిజంగా ఉన్నట్టు
అయితే ప్రకృతిలో భగవంతుడు ఎలా ఉన్నాడు అని చెప్పుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఆ విభూతిని తీసుకొని ఇక్కడ పెట్టుకుంటాం. విభూతి అంటే ఏమిటి? భస్మము. విభూతి అంటే భస్మం, లేకపోతే ధూళి. ధూళి ఎక్కడి నుంచి వస్తుంది? మట్టిలో నుంచి వస్తుంది. కాబట్టి మనందరం ఎక్కడి నుంచి వచ్చాము? మట్టిలో నుంచే వచ్చాము. అంటే మట్టిలో నుంచి వచ్చాము అంటే మనలో 5 ఉన్నాయి. ఏది దాన్ని ఏమంటారు? పంచేంద్రియాలు, పంచభూతాలు ఉన్నాయి. కానీ గమనించండి, మనిషి మరణించంగానే ఒక్కొక్క భూతం బయటికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఏమైపోతుంది? ఫస్ట్ ఏమైపోతుంది? గ్రాడ్యువల్గా టెంపరేచర్ డౌన్ అయిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత ఏమవుతుంది? ఫస్ట్ వాయువు వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత అగ్ని వెళ్ళిపోతుంది. తర్వాత ఏం వెళ్ళిపోతుంది? ఇంకేమున్నాయి? అగ్ని, వాటర్. తర్వాత గ్రాడ్యువల్గా మనలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇదైపోయి మనిషి ఇదైపోతాడు. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఏం మిగులుతుంది? ఓన్లీ ఎముకలు, ఫాస్ఫేటు, ఇది, తర్వాత చర్మము, ఈ మాత్రం మిగిలిపోతాయి. అంటే ఏం మిగిలిపోతుందంటే భూమి మిగిలిపోతుంది. ఆ భూమిని ఏం చేస్తాము? 2 రకాలుగా మనం దాన్ని ఎండ్ చేస్తాం. తీసుకెళ్ళి బర్న్ చేస్తాం, లేకపోతే లోపల వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? కిందకి వెళ్ళినప్పుడు భూమిలో విపరీతమైనటువంటి వేడి ఉంటుంది లోపల. ఆ వేడి వల్ల ఫైనల్గా దాన్ని మలిచేది అగ్నే. ఈ రకంగా కానీ భూమిలో ఉన్నటువంటి అగ్ని కానీ దాన్ని, లేకపోతే కానీ దాన్ని మళ్ళీ భూమిలో కలిపేస్తుంది. భూమిలో నుంచి వచ్చినటువంటి మనం మళ్ళీ భూమిలోకే చేరుతాము అని చెప్పి ప్రూఫ్, సైంటిఫికల్ ప్రూఫ్. అంటే ధూళిలో నుంచి వచ్చినటువంటి మనం మళ్ళీ ధూళిలోనికి చేరుతాము. ధూళి అంటే ఏమిటి? విభూతి. అంటే ధూళిని ఇందాక మనం చెప్పుకున్నప్పుడు, ముందు మనం ఇంట్లో కనుక చేస్తేదేమో నైవేద్యము, దేవుడు పెట్టగానే ఆ నైవేద్యం అట్లా మారిపోతే ప్రసాదంగా. అట్నే ఇక్కడ ఉంటేనేమో దాన్ని ధూళి అంటాము, అది ఇక్కడికి వెళ్తే దాని విభూతి అంటాం. ఎందుకు ఆ పేరు మారింది అంటే, కానీ నీలో ఉన్నాడు, నీలో దేహము, నీ లోపల పరమాత్మ, ఆత్మ అనేటువంటిది. కానీ మరణం అనేది దేనికి? దేహానికి. ఆత్మకి మరణం లేదు. అందుకని మనం మెడిటేషన్లో మనం మీ యొక్క దృష్టిని మొత్తాన్ని ఎక్కడ తీసుకున్నామని చెప్తాము? ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి, ఆజ్ఞాచక్రం మీద కాన్సన్ట్రేట్ చేయండి అని. అంటే నీలో ఉన్నటువంటి ఆత్మశక్తిని మొత్తాన్ని కూడా చేసుకొచ్చి ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసి పెట్టమంటారు. అంటే యు ఆర్ బ్రింగింగ్ ద హోల్ సోల్ అని చెప్పి ఆత్మశక్తిని ఇక్కడ పెడతాం. పెట్టిన తర్వాత ఈ ఈ ధూళిని తీసుకొని వెళ్ళి ఆ ఆత్మశక్తికి, అంటే దాని అర్థం ఏంటంటే ఆ విభూతిలో ఈ యొక్క పంచ భూతాల్లో కూడా ఆ భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ఈ శరీరము అనేటువంటి అనిత్యమైనటువంటి ఈ శరీరంలో ఆత్మ అనేది ఒకటి ఉన్నది. కాబట్టి ఈ ఆత్మ అనిత్యమైనటువంటి శరీరం వేరు కాదు. ఇందాక వీళ్ళకి చెప్పినట్టుగా ఆత్మ అనిత్య శరీరం ఒకటే అని చెప్పి ఆ రెండింటిని యునైట్ చేయటం కోసమని మనం ఇక్కడ ఆత్మను పెట్టి ఆత్మ దగ్గర తీసుకెళ్ళి విభూతి అక్కడ. కాబట్టి అది మనం విభూతి అనేటువంటి పెట్టుకోవటం. అంటే ఆ విభూతిలోనే పరమాత్ముడు ఉన్నాడు. పరమాత్ముడు లేని ప్రదేశం లేదు. కాబట్టి నీ విభూతి యొక్క దేహంలో
భూమిలో నుంచి వచ్చినటువంటి ఈ దేహంలోనే పరమాత్ముడు ఉన్నాడు. కాబట్టి అది తెలియజేయడం కోసం ధూళిలో నుంచి వచ్చినటువంటి ఆ విభూతిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఆ రెండింటిలో ఉన్నటువంటి ఆ ఏకత్వ భావాన్ని మనం చెప్పడం కోసమని విభూతిని మనం ఇక్కడ వస్తుంది. అది విభూతిలో ఉన్నటువంటి అంతరార్థం. ఓకే, దట్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద విభూతి యోగం. దాని గురించి డిస్కస్ చేసేటటువంటి యోగాన్ని విభూతి యోగము అంటారు. మీరు సాంస్క్రిట్లో చదువుతారండి? చదవండి ఫస్ట్ పేజీ. భగవాన్ వాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా. శ్రీ భగవాను వచించవో మహాబాహో ప్రీతిపూర్వకముగా నను విన్న నీకు నీహితము కోరి పరమ వచనమును నీకు వివరించదను వినుము నీవు. సాంస్క్రిట్లో అలా చదివితే తెలుగులో ఎగ్జాక్ట్ దాని మీనింగ్ అని తెలుగులో అలా రాయటం. ఇప్పుడు భగవానుడు ఓ మహాబాహో, మహాబాహో అంటే అర్థం ఏంటంటే బాహుబలి అర్థం. మన సినిమాలో ఉన్నటువంటి బాహుబలి, బాహుబలి బాహువులు అంటే చేతులు, ఈ చేతులు బలంగా ఉన్నటువంటి వాడిని బాహుబలి అంటారు. అదేవిధంగా అర్జునుడు కూడా ఈ చేతులు బలంగా ఉంటాయి, ఎందుకంటే బాణాలు వేయాలి అంటే రెండు యొక్క చేతులు బలంగా ఉండాలి కాబట్టి అవన్నీ 6 ప్యాక్ డెవలప్ చేశాడు అర్జునుడు. అది చూసి మహాబాహో అని చెప్పి అర్జునుడిని చెప్పన్నాడు. చేసి విషయం మీకు ముందుగా చెప్పాలి. మీరందరూ 1వ చాప్టర్ నుంచి ఇప్పటిదాకా నేను చెప్పేది ప్రతిదీ చాలా ప్రీతిపూర్వకంగా వింటూ ఉన్నాను. చాలా ఇంట్రెస్ట్గా నేను వింటూ ఉన్నాను. మీరు ఇలా ఇంట్రెస్ట్గా వింటున్నారు కాబట్టి నాకు కూడా ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి అని అనిపిస్తుంది. అంతే కదా, స్టూడెంట్ కనుక ఇంట్రెస్ట్ కనుక చూపిస్తూ ఉంటే టీచర్ ఇంకా చెప్పాలి 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 అనిపిస్తుంది. కానీ టీచరు అలా ఇంట్రెస్ట్గా చెప్పడానికి 2 కారణాలు కావచ్చు. ఏంటి? నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను షో ఆఫ్ చేసుకుంటాను, కాబట్టి నాకు అన్నీ తెలుసు నేను ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పి టీచరు నేను చెప్పచ్చు. చూడండి, నాకు మీకు తెలియని విషయాలు నాకు ఎన్ని తెలుసు అని చెప్పి నన్ను నేను బూస్టప్ చేసుకోవటానికి చెప్పచ్చు. రెండో విధంగా ఏం చెప్పచ్చు అంటే, మీరందరూ ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తూ వింటున్నారు కాబట్టి మీ యొక్క మంచిని కోరి మిమ్మల్ని ఇంకా ఆధ్యాత్మికంగా పైకి తీసుకెళ్ళి మీ యొక్క హితాన్ని కోరి మీ హితుడుగా, దానవేశ్వర కర్ణుడు అంటాడు అర్జున్ దుర్యోధనుడిని, హితుడా డైలాగ్ అందరూ గుర్తేవాడు. అంటే నీ యొక్క హితముకు నా హితమును కోరేవాడా, కాబట్టి మీ యొక్క హితాన్ని కోరుకుంటూ స్నేహితుడుగా, స్నేహితుడు అంటే పక్కవాడి యొక్క హితాన్ని కోరుకునేటటువంటి వాడు స్నేహితుడు. సన్నిహితుడు, అవతల వాడి హితాన్ని కోరి అతని దగ్గరికి చేరేటటువంటి వాడు సన్నిహితుడు. కాబట్టి హితాన్ని కోరి మీరు ఎంతో ప్రేమగా ఎంతో శ్రద్ధగా నన్ను వింటున్నారు కాబట్టి ఇంకా మీకు నాకు తెలిసింది మీ హితము కోరి మీకు ఇంకా చెప్తూ ఉన్నాను. దయచేసి నేను చెప్పే మాటలు వినండి. ఇది నేను చెప్పిన మాటలు కాదు, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఫస్ట్ యొక్క శ్లోకంలో చెప్తున్నటువంటి మాటలు. భగవాను వచయించే ఓ మహాబాహు, ప్రీతిపూర్వకముగా ఇప్పుడు దాకా నన్ను విన్న నీకు నీ హితము కోరి ఈ పరమవచనమును నీకు వివరించదను వినుము నీవు అని చెప్పి నేను మిమ్మల్ని అనుభవించి చెప్పినట్టుగానే శ్రీకృష్ణుడు అర్జునుడిని ఉద్దేశించి చెప్పి
నేను ఎందుకు నీకు డైరెక్ట్గా నేను చెప్తున్నాను, వెళ్ళి ఏ పుస్తకాలు చదువుకోవయా, నా గురించి చదువుకో అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పచ్చు కదా. లేకపోతే ఏదో చాలా మంది స్వామీజీస్ ఉన్నారు, చాలా మంది గురువులు ఉన్నారు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేర్చుకో, నాకు చెప్పడానికి టైం లేదు, నాకు చాలా పనులు ఉన్నాయి అని చెప్పచ్చు కదా. నో 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 నో, నేనే చెప్పాలి నీకు. రెండోది చదువమ్మా. సురగణములు మరియు మహర్షులు ఎరుగలేరు సర్వ విధములా నన్ను, నేను సృష్టించిన వారలే వీరు, కాన నా పుట్టుకను తెలియలేరు. నేను ఎందుకు నీకు డైరెక్ట్గా చెప్తున్నానంటే, వెళ్ళి నువ్వు పుస్తకాలు చదవమనం, లేకపోతే వేరే వాళ్ళ దగ్గర పోయి నేర్చుకోమనం అని చెప్పచ్చు. కానీ వాళ్ళు నా గురించి పూర్తిగా చెప్పాలి అంటే చెప్పలేరు. ఎందుకు? వాళ్ళని పుట్టించింది నేను. నా పుట్టుకను గురించి వాళ్ళు నీకు ఎలా చెప్తారు? వాళ్ళని పుట్టించిందే నేను. కాబట్టి వాళ్ళు నా పుట్టుకని గురించి చెప్పడం అనేది పూర్తిగా చెప్పడం కాదు, ఏదో పుస్తకాలు చదివేసి కొద్దిగా చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి నా పుట్టుకల గురించి పూర్తిగా వాళ్ళకి చెప్పాలంటే మాత్రం వాళ్ళకి సాధ్యపడదు. ఎందుకు? వాళ్ళని పుట్టించింది నేను. కోడి పిల్ల కోడి గుడ్డుని గురించి ఎలా చెప్పగలుగుతుంది? కోడి పిల్ల కోడి గుడ్డుని గురించి చెప్పమంటే చెప్తుందా? ఎందుకు చెప్పలేదు? ఆ కోడిగుడ్డు పుట్టించింది ఈ కోడి పిల్ల. కాబట్టి ఈ పిల్ల వచ్చి గుడ్డును ఎక్కిరించింది అని చెప్పి మనకు సామెత ఉంది. కాబట్టి పిల్ల ఈ గుడ్డుల గురించి చెప్పటం అసాధ్యం. అలానే ఒక కుండ, మట్టి కుండ, మట్టితో తయారు చేయబడినటువంటి మట్టి కుండ, నాకు మట్టిని గురించి అంటే ఈ భూమిని గురించి మొత్తం నేను చెప్పగలను, నేను నేర్చుకుంటాను అంటే ఒక మట్టి కుండ మట్టిని గురించి కంప్లీట్గా చెప్పడానికి అవకాశం ఉంటుందా? సముద్రంలో రేగినటువంటి ఒక చిన్న అల సముద్రం మొత్తాన్ని గురించి చెప్పాలి, నేను తెలుసుకోవాలి అంటే సాధ్యం అవుతుందా? అలానే నువ్వు చేతికి పుట్టుకున్నటువంటి ఒక బంగారు ఉంగరం ఈ సృష్టిలో ఉన్నటువంటి బంగారం మొత్తాన్ని గురించి నేను చెప్పుకోవాలంటే ఈ చిన్న ఉంగరం చెప్పగలుగుతా. ఎందుకంటే ఆ కుండని పుట్టించింది ఆ మట్టి, ఆ అలను పుట్టించింది ఆ సముద్రం, ఆ ఉంగరాన్ని సృష్టించింది ఆ బంగారం, ఆ కోడి పిల్లను పుట్టించింది ఆ గుడ్డు. కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక నువ్వు నేర్చుకోదలుచుకుంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. అందుకని నువ్వు చాలా ఇష్టమైనటువంటి వాడివి కాబట్టి, అందుట్లో మీరు చెప్పినటువంటి చాలా శ్రద్ధగా వింటున్నావు కాబట్టి, 8-9 చాప్టర్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద భగవద్గీత ఎంత శ్రద్ధగా వింటున్నావు కాబట్టి ఈ విషయాన్ని కూడా నీకు నేను చెప్పాలనుకుంటున్నాను మహాబాబు. ఇక ముందు చెప్తాను నేను అసలు నా పుట్టుకల గురించి ఏంటి, అసలు నేను ఎవరిని, నా యొక్క రహస్యాలు మొత్తం నీకు చెప్తున్నాను. థర్డ్, ఆది పుట్టుకలేని మహేశ్వరునిగా మధ్యలోకులు నన్ను ఎరిగినప్పుడు అసమ్మూఢులుగా మారిపోగలరు, పాపములు తమ నుండి పారిపోగలవు. ఒక్కటి నా మీద నమ్మకం ఉంచి నేను నీకు ఒక మాట చెప్తాను, నా గురించి, నా పుట్టుకని గురించి. అది నువ్వు ఫలముగా బిలీవ్ చేయి. నా మీద నేను చెప్తే అది తప్పు కాదు అనేటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం నా మీద పెట్టుకొని, శ్రీకృష్ణుడు నాకు అబద్ధం చెప్పడు, నిజం చెప్తాడు కాబట్టి ఆయన ఏం చెప్తే నేను నమ్ముతాను అనేటటువంటి ఒక ఇది కనుక పెట్టుకొని నేను చెప్పేది విను, అది నీ మనసులో దృఢంగా నాటు. అప్పుడు ఏం జరుగుతుందో చెప్తాను. ఏంటి నేను ఎవరిని అంటే,
ఆది పుట్టుక లేని మహేశ్వరుడును నేను. నాకు పుట్టుక అనేది లేదు, పుట్టుక లేకుండా ఉన్నటువంటి వాడిని. అదేంటి? ప్రపంచంలో ఏదైనా సరే పుట్టుకునే ఉంటుంది, చనిపోతూ ఉంటుంది. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హూ హ్యాస్ నాట్ బార్న్ ఇన్ దిస్ వరల్డ్? ఎలా అర్థం చేసుకోవాలి? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ హూ హ్యాస్ నాట్ బార్న్? దేవుడు దాని గురించి కదా మనం మాట్లాడుకుంటుంది. అంటే దేవుడిని అర్థం చేసుకోవటం గురించే మనం ఇది మాట్లాడుతున్నాం. బట్ వీ హావ్ టు టేక్ సమ్ అదర్ ఎగ్జాంపుల్. అంటే అర్థం చేసుకోవటానికి ఏంటి? ఆకాశం దేశం అది యా. ఆకాశం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంది. టైము టైంకి ఒక టైం ఇప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పి మనం ఎప్పుడైనా చెప్పగలమా? నథింగ్. టైం హ్యాస్ బీన్ దేర్ ఆల్ ది టైం. ఒక పుట్టుక అనేది టైం ఇప్పుడు పుట్టింది, అప్పటి నుంచి ఇంకా టైం మొదలవుతుంది అని చెప్పి చెప్పడానికి వీలు కాదు. అది మన కన్వీనియంట్ ప్రకారం ఏడిబిసి అని చెప్పి పెట్టుకొని ఏదో ఒక పాయింట్ పెట్టుకొని మన కన్వీనియంట్ ప్రకారం గడియారాన్ని మనం సృష్టించుకుంటున్నట్టుగానే ఏసీ బీసీ ఏడి ఈడి అని చెప్పి పెట్టుకొని మనం ఏదో ఒక మన కన్వీనియన్స్ ప్రకారం పెట్టుకున్నాం. బట్ వీ డోంట్ నో టైమ్ డస్ నాట్ హ్యావ్ బిగిన్. ఈవెన్ వీ క్యాన్ ఇమాజిన్ ది టైమ్ మైట్ హ్యావ్ బిగిన్ సమ్వేర్. కీప్ ఆన్ గోయింగ్. టైం ఉందా? ఉంది. టైం అనేది ఉంది. టైంకి బిగినింగ్ ఉందా? లేదు. అదే విధంగా నాకు కూడా బిగినింగ్ అంటూ లేనటువంటి వాడిని. కాబట్టి హీ హ్యావ్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్ ఫర్ మేకర్స్ టు కాంప్రహెండ్. ఇంకోటి ఏమన్నాడు? ఆది అనేటటువంటి లేదని వాడిని. అంటే ఇది బిగినింగ్, ఇది ఇక్కడి నుంచి బిగిన్ అయ్యి దేవుడు ఇక్కడి నుంచి ఎండ్ అవుతాడు అని చెప్పి లేనటువంటి వాడిని. ఎవరిలాగా? ఆకాశంలాగా. కెన్ యూ టెల్ ఆకాశం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉంటుందని చెప్పి చెప్పడానికి వీల్లేదు. ఎక్కడ వెళ్తూ ఉంటే ఆకాశం కంప్లీట్ గా ఉంటూనే ఉంటుంది. అసలు ఆకాశానికి ఎండ్ అంటూ లేదు. ఎక్కడి దాకా ఎంత ఉంటుందో ఆకాశం విడవదు. యూ క్యాన్ ఇమాజిన్ వేర్ ది ఆకాశ బిగిన్స్ అండ్ ఆకాశ ఎండ్స్. అట్లానే నాకు కూడా ఆది అనేది లేదు, పుట్టుక అనేటటువంటి లేదు, లేకుండా ఉన్నటువంటి ఒక మహేశ్వరుణ్ణి, ఈ యొక్క మహావిశ్వానికి నేను ఈశ్వరుణ్ణి అని చెప్పి నేను చెప్తున్నాను. యూ ప్లీజ్ బిలీవ్ మీ వాట్ ఐ టోల్డ్. ప్లీజ్ ఫస్ట్ యూ బిలీవ్. ఎప్పుడైతే ఈ మర్త్యలోకులు, ఈ భూమి మీద నివసించేటటువంటి మీరు, వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ అయినటువంటి నువ్వు నమ్మి బిలీవ్ చేస్తారో, ఇమ్మీడియట్ గా వాళ్ళు ఏమవుతుంది? వాళ్ళలో ఉన్నటువంటి ఒక డెల్యూషన్ బయటికి వెళ్తారు. ఏమిటా డెల్యూషను? నేను వేరు, నేను పుట్టుతాను, చనిపోతాను, ముసలివాడిని అయిపోతాను, కాబట్టి ఆ చావు అంటే భయం. అన్నిటికంటే మనిషికి భయంకరమైనటువంటి భయం ఏంటంటే చావు. కాబట్టి నేను చనిపోతాను అని చెప్పి భయపడతాడు. కాబట్టి అదేంటి? ఆ చావు అనేటువంటి భయం ఏంటి? ఒక రకమైనటువంటి డెల్యూషన్. మనకి తెలియకపోవటం వలన దాని గురించి భయపడతాం. ఏమ్మా? మత్స్యలోకులు అంటే ఈ భూమి మీద నివసించేటటువంటి ఈ లోకంలో, భూలోకంలో నివసించేటటువంటి అది కాదు, అది మత్య. ఇది మత్య అంటే మృతికి సంబంధించినప్పుడు అసమ్ముడులుగా వాళ్ళల్లో ఉన్నటువంటి డెల్యూషన్ పోతుంది. ఎందుకు? నేను ఆది పుట్టుక లేనటువంటి ఆత్మరూపంలో మీలోనే ఉన్నాను, ఆత్మకు సావు లేదు అని చెప్పి నేను సెకండ్ చాప్టర్లో చెప్తున్నాను. కాబట్టి మీరు చనిపోవడం అనేది జరగదు, నువ్వు చనిపోవడం అనేది జరగదు. మీ దేహాలు చనిపోతాయేమో కానీ మీరు చనిపోయడం లేదు, మీరు మాత్రం పర్మనెంట్ గా ఉంటారు అని చెప్పి ఆటోమేటిక్గా నువ్వు నమ్ముతావు. కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ డెల్యూషను, ఆ మోహము పోయి నువ్వు మూడు మోహం ఉన్నటువంటి వాడు మూఢుడు అంటావు. ఆ మూఢుడు పోయి అసమ్మూఢంగా నువ్వు మారిపోతావు. నీలో ఉన్నటువంటి ఆ డెల్యూషన్ పోతుంది. పాపములు తన నుండి పారిపోగలవు. అదేంటి పాపం ఏంటి?
వాట్ యు అండర్స్టాండ్ బై పాపం? పాపము అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో సిన్ అంటాం. సిన్ అంటే ఏమిటంటే సెల్ఫ్ ఇగ్నోరెంట్ నేచర్ ఈజ్ నథింగ్ బట్ సిన్. అంటే నీలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకోకుండా అజ్ఞానంలో ఉండటమే నీలో ఉన్నటువంటి పాపం. నీలో ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని నువ్వు తెలుసుకొని ఎరగకుండా కనుక ఉన్నప్పుడు అదే నువ్వు చేసినటువంటి పాపం. ఎప్పుడైతే నువ్వు ఈ రకంగా నేను చెప్పినప్పుడు నువ్వు అర్థం చేసుకొని నేను ఈ దేహాన్ని కాదు, నేను ఈ ఆత్మని, కాబట్టి నాకు ఆది పుట్టుక అనేది లేదు అని చెప్పి నువ్వు నమ్మినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ చావు అనేటువంటి భయం పోయిపోతుంది. అదే నీలో ఉన్నటువంటి పాపము. ఇప్పుడు దాకా నీలో ఉన్నటువంటి అజ్ఞానమే నీలో ఉన్నటువంటి పాపము. ఆ పాపం తొలగిపోతుంది. నీలో ఉన్నటువంటి ఒక జ్ఞానిలాగా, నీలో ఉన్నటువంటి ఇంటలెక్ట్. ఇలా ఆలోచించాలంటే మనం ఏం ఉపయోగించాలి? ఏం ఉపయోగించాలి? బుద్ధి ఉపయోగించాలి. కాబట్టి నెక్స్ట్ क्षमा सत्यं दमः शमः सुखं दुःखं भवो भावः धैर्यं चाधयमेव च. బుద్ధి జ్ఞానములు అసమోహము క్షమయు సత్యము శమము దమము సుఖ దుఃఖములు భావములు భయములు అన్ని నా గుణములే. ఫస్ట్ నువ్వు ఇలా చేయాలని ఏం ఉపయోగిస్తున్నావు? బుద్ధి. ఆ బుద్ధిని ఎవరిస్తున్నారు? నేను ఇస్తున్నాను. ఎందుకు? నువ్వు నా దగ్గరకు వస్తున్నావు కొద్దిగా. కాబట్టి నువ్వు నా దగ్గరకు వస్తున్నప్పుడు నీకు హెల్ప్ చేయడానికి నీ హితుడుని నేను. కాబట్టి నీ మంచిని కోరుకునేటటువంటి వాడిని నేను కూడా నా వైపు నుంచి చేయాల్సినటువంటి సహాయాన్ని నేను నీకు చేస్తున్నాను. కాబట్టి ఇలా నువ్వు ఆలోచించాలంటే నీకు బుద్ధి కావాలి, ఇంటలెక్ట్ కావాలి. ఆ బుద్ధిని నేనే ఇస్తాను నువ్వు అలా ఆలోచించడానికి. జస్ట్ నేను చెప్పినట్టు చెయ్యి, ఆ బుద్ధిని నేను ఇస్తాను. ఆ బుద్ధి నా గుణమే. ఎప్పుడైతే ఆ బుద్ధితో నువ్వు ఆలోచించినప్పుడు నీకేం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. జ్ఞానాన్ని కూడా నేనే. ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ జ్ఞానాన్ని కూడా నేనే. ఎప్పుడైతే బుద్ధిని ఉపయోగించి జ్ఞానాన్ని పొందావో నీకు ఏమో తొలగిపోతుంది? అజ్ఞానం తొలగిపోతుంది. ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోతే ఏమవుతుంది? డెల్యూషన్ మారిపోతుంది. నువ్వు సమ్మోహము అంటే డెల్యూషన్, అసమ్మోహం అంటే డెల్యూషన్ తొలగిపోతుంది. ఎప్పుడైతే ఆ డెల్యూషన్ తొలగిపోతుందో ఏమవుతావు? నేను ఒక్కడనే ఆత్మస్వరూపుణ్ణి కాదు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఆత్మస్వరూపులే. అందరిలో నేను ఉన్నటువంటి ఆత్మని చూస్తున్నాను అని చెప్పినప్పుడు ఏం పెరుగుతుంది? అవతల వాళ్ళ మీద ప్రేమతత్వం పెరిగిపోతుంది. ఎందుకంటే యు ఆర్ సీయింగ్. నమస్తే అంటే నిజమైన అర్థం తెలుస్తుంది. నమస్తే అంటే ఏంటి? నీలో ఉన్నటువంటి ఆత్మకి నేను నమస్కరిస్తున్నాను. నీలో ఉన్నటువంటి ఆత్మకి నాలో ఉన్నటువంటి ఆత్మ నమస్కరిస్తుంది అని చెప్పి ఎదుటిలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మనం అర్థం చేసుకుంటాం. పెరిగినప్పుడు ఎదుటి వాడి మీద ప్రేమ పెరుగుతుంది. ఎదుటి వాడి మీద ప్రేమగైతే ఎప్పుడైతే ఉన్నదో ఏం పెరుగుతుంది? వెంటనే అవతల వాళ్ళు కనుక మనల్ని ఏమన్నా అన్నా కూడా, మనల్ని ఏమన్నా అవమానపరిచినా కూడా, తల్లి బిడ్డ మీద ఏ రకంగా తప్పు చేసినా కూడా ఏ రకంగా క్షమాగుణం ఉంటుందో ఆ రకంగా నీలో క్షమాగుణం పెరుగుతుంది. ఆ క్షమాగుణం కూడా నేను ఇస్తే వచ్చు. కాబట్టి అప్పుడు నీకేమవుతుంది? అందరూ భగవత్ స్వరూపులే, అందరిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే అనున్నటువంటి ఒక సత్యము నీకు తెలిసిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? నువ్వు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నీకు అన్నీ వచ్చి నేను డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఇంక పంచేంద్రియాలు నేను డిస్టర్బ్ చేస్తుంటాయి. అప్పుడు నువ్వు ఒక ఆత్మ నిగ్రహాన్ని పొందటానికి నేను నీకు సహాయం చేస్తాను. మెడిటేషన్లో దాన్ని శమము. ఎప్పుడైనా ఇంద్రియాల యొక్క నిగ్రహాన్ని మనం పొందటాన్ని శమము అంటాం. నువ్వు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు ఆ ఇంద్రియ నిగ్రహాన్ని నేను ఇస్తాను. ఐ విల్ హెల్ప్ యూ. ఎందుకు? అది నా దగ్గర ఉంది, అది నా గుణం, కాబట్టి నేను నీకు ఇస్తాను. కాబట్టి ఆత్మ నిగ్రహంతో నువ్వు ఎప్పుడైతే కూర్చున్నావో హౌ డు యూ ఫీల్? మెడిటేషన్లో హాయిగా కూర్చున్నప్పుడు
ప్రశాంతంగా. దట్ ఈజ్ నథింగ్ బట్ దమం. ఆ దమాన్ని కూడా నా గుణం, అది నీకు నేను ఇస్తాను. నేను ఇచ్చినప్పుడు తర్వాత మెడిటేషన్లో రోజు మెడిటేషన్లో చూస్తూ లేస్తాను. లేచి మీ యొక్క నిత్య కార్యక్రమాలు చేస్తాను. నిత్య కార్యక్రమాలు చేసినప్పుడు సమ్ టైమ్స్ నీకు సుఖం వస్తుంది, సుఖం అయినప్పుడు దుఃఖం వస్తుంది. కాబట్టి ఈ సుఖాలు దుఃఖాలు నీ దగ్గరికి నేను పంపిస్తాను. ఎందుకు? నువ్వు మెడిటేటర్గా మారావు కదా. హౌ యూ విల్ రెస్పాండ్ టు దట్ సుఖము దుఃఖము? ఎలా రెస్పాండ్ చేస్తావు? ఎందుకంటే ఆ సుఖము నేనే, దుఃఖము నేనే, రెండు నీ దగ్గరికి పంపిస్తాను. పంపించినప్పుడు నువ్వు మెడిటేటర్ కదా, కాబట్టి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు నేను నీకు టెక్స్ట్ చేస్తాను. కాబట్టి ఆ సుఖ దుఃఖాల గుణంలో నావే, కానీ నీ దగ్గర పంపిస్తాను. నువ్వు దాటిని ఎలా తీసుకొని వాటిని ఎలా రియాక్ట్ చేస్తావు? ఎందుకంటే ఆ సుఖము నేనే, దుఃఖము నేనే, కాబట్టి నేను టెస్ట్ చేయడానికి నీ దగ్గరకు పంపిస్తాను. తర్వాత భవాభవములు, సావు పుట్టుక, అటువంటిది కూడా మీ ఇంట్లోకి పంపిస్తాను నేను. ఎందుకు? ఆ చావును నేనే, పుట్టుకను నేనే. మీ ఇంట్లో కొన్ని మరణాలు జరిగేటట్టుగా నేనే చేస్తాను. ఎందుకంటే నువ్వు మెడిటేటర్ కదా, కాబట్టి నువ్వు దానికి ఎలా రెస్పాండ్ అవుతావు, ఎలా రియాక్ట్ అవుతావు అనేది కూడా నేనే పంపిస్తాను. మీ ఇంట్లో ఒక కొత్తగా వాడు పుట్టేటటువంటి వాడిని కూడా నేనే చేస్తాను. నువ్వు ఎంత ఎగ్జైట్ అయిపోతావా, ఏం చేస్తావు అని చెప్పి నువ్వు మెడిటేటర్ కదా, కాబట్టి మెడిటేటర్ని ఎలా చేస్తావని చెప్పి నేనే పంపిస్తాను. ఒక్కొక్కసారి విపరీతమైనటువంటి భయాన్ని కలుగజేస్తాను. ఎందుకు? ఆ భయాన్ని నేనే, నా గుణం. నువ్వు మెడిటేటర్ కదా, ఆ భయం వచ్చినప్పుడు నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు? నువ్వు ఫ్లైట్లోకి వెళ్తావు, సడన్గా ఫ్లైట్ ఈజ్ ఇన్ టర్బులెన్స్ అంటావు, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నేను మెడిటేటర్ కదా, నేను కూర్చొని చక్కగా మెడిటేట్ చేసుకుంటాను అనుకుంటావు. కాబట్టి ఆ భయాన్ని నేను కలిగిస్తాను. చేసిన తర్వాత ఫ్లైట్ నేను మెడిటేషన్ చేసుకుంటాను, నాకేం పర్లేదు, నాకు మెడిటేటర్ అని చెప్పి కూడా ఆ భయం లేనితనాన్ని వెంటనే నేనే పంపిస్తాను నీ దగ్గరికి. భయమును అభయమును కూడా అన్ని నేనే పంపిస్తాను. ఎందుకు? అవన్నీ నా గుణములే. నెక్స్ట్ అహింసా మరియు సమత, తృప్తి, తపోదానములు, కీర్తి అపకీర్తి, వివిధమైన భూత భావములు అన్నీ ఉద్భవించేను నా అంతరములోనే. ఇంకా ఇవే కాదు నా లక్షణాలు, ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు మెడిటేటర్ కదా, మెడిటేటర్ ఉన్నప్పుడు ఏం పాటించాలి? వెజిటేరియన్. యూ హ్యావ్ టు బి వెజిటేరియన్. యూ హ్యావ్ టు ఫాలో ది అహింస. అహింస రావాలంటే ఏం ఉండాలి? ప్రేమతత్వం ఉండాలి. ఆ ప్రేమతత్వం ఆల్రెడీ నీకు ఇచ్చున్నాను. కాబట్టి అహింస అనేది నీలో ఉన్నదా లేదా అని చెప్పి నేను టెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఆ అహింస అనేటటువంటి నన్ను ఎంత చక్కగా అర్థం చేసుకున్నావు. కాబట్టి అహింస, నువ్వు వెజిటేరియన్గా లేదా అనేది, ఆ వెజిటేరియనిజం కూడా నా గుణమదే. ఆ వెజిటేరియన్ ఫాలో అయినప్పుడు ఎందుకు ఆ వెజిటేరియన్, ఏ ఆలోచనతో నువ్వు వెజిటేరియన్గా ఉంటావు? సమదృష్టి, సమతాభావం. అంటే నీలో ఎటువంటి ఆత్మ ఉన్నదో, నువ్వు తినేటటువంటి ఆ కోడిలో కూడా అటువంటి ఆత్మే ఉన్నది. నువ్వు ఎటువంటి ల్యాంబ్ మీట్ తింటున్నావో ఆ ల్యాంబ్లో కూడా అటువంటి ఆత్మే ఉన్నది. కాబట్టి ఆ సమదృష్టిని నువ్వు అవతల వాళ్ళలో చూసినప్పుడు నువ్వు అహింసను ప్రోత్సహిస్తావు. ఆ సమబుద్ధిని కూడా నేనే, కాబట్టి ఆ గుణాన్ని నీ దగ్గరకు పంపిస్తాను. కాబట్టి అహింస అంటే ఈ సమదృష్టి, అంతా ఏమి లేదు కాబట్టి హెచ్చు తగ్గులు లేవు, అంతా సమంగా సమతా దృష్టి అన్నప్పుడు ఏం కలుగుతుంది అంటే జీవితంలో ఒక రకమైనటువంటి తృప్తి అనేటువంటి రిటైర్మెంట్ స్టేజ్. బట్ అట్ ద సేమ్ టైం ఒక తృప్తి అనేటువంటి భావన కలుగుతుంది. ఇక చాలు, ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. ఒక తృప్తి భావం కలుగుతుంది. ఆ తృప్తి భావాన్ని కూడా నేనే. ఎప్పుడైతే నీకు తృప్తి కలుగుతుందో అప్పుడేమవుతుంది? ఉన్నది ఇక నాకు చాలు, ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉంటాను అనుకున్నప్పుడు నువ్వేం చేస్తావు?
చక్కగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటావు, ఎందుకంటే ఏ ఆలోచన లేదు. కాబట్టి నీ దగ్గర ఉన్నది అవతల వాళ్ళతో పంచుకోవడానికి ప్రయత్నిస్తావు. దానం కొంచెం కొంచెం ఉన్నటువంటి వాళ్ళతో ఆ తప్పు దాన గుణం అనేది మీలో డెవలప్. ఆ దాన గుణాన్ని కూడా నేనే ఎప్పుడైతే నువ్వు దానం చేసినప్పుడు 10 మంది వచ్చి నిన్నందరూ ఓ యు ఆర్ గ్రేట్ అని చెప్పి నీకు సన్మానాలు చేస్తుంటారు, నీకు కీర్తి వస్తుంటుంది. ఆ కీర్తి వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? నువ్వు మెడిటేటర్ కదా, కాబట్టి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అని తెలియజేసుకోవడం కోసమని ఆ కీర్తిని కూడా నేనే నీ దగ్గరకు పంపిస్తాను. నువ్వు మెడిటేటర్ కదా, నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు అని ఆ కీర్తి కూడా నేను పంపిస్తే వచ్చింది. అలా కొన్ని రోజులు పంపించిన తర్వాత నువ్వు బాగా వెల్ నోన్ అయిపోయిన తర్వాత ఉమేగాడు హీ బికమ్ వెరీ పాపులర్ అని చెప్పి కొంతమంది నేను విమర్శించడానికి కూడా మొదలు పెడతారు. నీకు అపకీర్తి కూడా నేనే కల్పిస్తాను. ఎందుకంటే అపకీర్తి కూడా నాను అపకీర్తి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? నువ్వు మెడిటేటర్ కదా, కాబట్టి అపకీర్తి కూడా నాదే. కాబట్టి ఈ రకమైనటువంటి భూత భావములన్నీ కూడా నా స్వరూపాలే, నేనే నీ దగ్గరకు పంపిస్తున్నాను. అవన్నీ నీ దగ్గరకు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే నేనే నీతో ఉన్నాను. కాబట్టి నీ యొక్క కదలికలు, నీ యొక్క రెస్పాన్స్ని చేసేసి నిన్ను ఇంకా స్పిరిచువల్గా హై లెవెల్కి దీన్ని తీసుకెళ్ళడానికి ఇవన్నీ నేనే కల్పిస్తున్నాను, ఇవన్నీ నా రూపాలే అని చెప్తున్నాను. నెక్స్ట్ महर्षयः सप्त पूर्वे चत्वारो मनवस्तथा मध्यामा मानसा जाताः येषां लोकैमः प्रजा. సప్త మహారుషులు చతుర్పూర్వులు మనువులు నా మనసు నుండి జనించారు, నా వలనే వారు భావశక్తిని పొంది లోకముల జీవులను సృష్టించినారు. సృష్టి ఎలా జరిగింది అనేది గురించి చెప్తున్నాడు. సృష్టి ఎలా జరిగిందంటే సృష్టిని శ్రీకృష్ణుడు 2 రకాలుగా డివైడ్ చేశాడు. ఒకటి ప్రపంచము, లోకము. నెక్స్ట్ ఈ లోకములో ఉన్నటువంటి నువ్వు. లోకాన్ని, ప్రపంచాన్ని మొత్తాన్ని ఎలా తయారు చేశాను? నెంబర్ 1. నిన్ను ఒక జీవుణ్ణి ఎలా తయారు చేశాను అనేది ఇప్పుడు 2 టాపిక్స్ డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ప్రపంచాన్ని ఎలా సృష్టించాను అంటే సప్త మహా ఋషులు వీళ్ళతోటి నేను సృష్టించాను. ఎవరు ఆ సప్త మహా ఋషులు అంటే పురాణాల్లో చాలా మంది కపిల వీళ్ళందరూ పేర్లు చెప్తారు, రావల దేవ అలా ఇటువంటి వాళ్ళు. కాబట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ. కాబట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ. కాబట్టి ఈ సప్త మహా ఋషులు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే కాస్మిక్ ఇంటెలిజెన్స్. యు ఆల్ బిలీవ్ ఇన్ ఏ కాస్మిక్ ఇంటెలిజెన్స్. ఎందుకంటే ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ దిస్ కాస్మాస్ హ్యావ్ సమ్ ఇంటెలిజెన్స్. The wind has its own intelligence. Water has its own intelligence. They always flow. Water always flow down. It uses intelligence. The air has an intelligence. It flows wherever there. Atlane everything has its own intelligence. A stone has intelligence because it always been intact in the small place. So everything has an intelligence. Atla cosmic intelligence ni నేను ముందు ఈ ప్రపంచంలోకి పంపించాను. పంపించిన తర్వాత అహం ఈగోని కూడా వెంటనే దానికి పంపించాను. ఎందుకు ఈగో? ది వాటర్ హ్యాస్ టు థింక్ దట్ ఐ ఆమ్ వాటర్, సో ఐ హ్యావ్ టు బీ లైక్ వాటర్. విండ్ హ్యాస్ టు థింక్ ఐ ఆమ్ విండ్, సో ఐ హ్యావ్ టు బిహేవ్ లైక్ ఏ విండ్. నేను భూమి కాబట్టి నేను భూమి ఎలా ఉండాలో అలా ఉండాలి. ఒకదానికి ఒకదానికి సపరేట్ చేయటం కోసం, ఎవరి ఐడెంటిటీని వాళ్ళు మెయింటైన్ చేయటం కోసం నేను అహం అంటే ఏంటి? ఐడెంటిఫికేషన్, సెల్ఫ్ ఐడెంటిఫికేషన్. అది నేను ఈ భూమి మీదకి నేను ఈ విశ్వంలోకి పంపించాను. కాబట్టి 2 వచ్చినాయి. సప్త ఋషులు అంటే ఎవరు? 7. మా అల్లుడి పేరు కూడా సప్త ఋషి. ఐ రియల్ లైక్ ఇట్ దట్ నేమ్. కాబట్టి 2 పంపించాను. ఇంకెంతమంది కావాలి? 5 కావాలి. ఎవరు 5? పంచభూతాలు: భూమి, నీరు, వాయువు, ఆకాశము, అగ్ని. ఈ 5ని పంపించేసేసి ఒక ఇంటెలిజెన్స్ని పంపించేసేసి ఒక అహాన్ని పంపించేసేసి ఈ 7గురితో ఈ మొత్తం విశ్వాన్ని నేను తయారు చేశాను. ఎక్కడ పోయినా సరే ఈ 7 ఉంటాయి.
యూ క్యాన్ సీ ఎనీథింగ్ అదర్ దాన్ ది 7 ఇన్ ద యూనివర్స్. కాబట్టి యూనివర్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను సృష్టించాలి. ఎలా నిన్ను సృష్టిస్తున్నారంటే చతుర్పూర్వులు ఎంతమంది కావాలి? నలుగురు కావాలి. ఆ నలుగురు ఎవరంటే మనసు, చిత్తము అంటే చైతన్యము, నీలో ఉన్నటువంటి చైతన్యము, బుద్ధి నీలో ఉన్నటువంటి ఇంటలెక్ట్, తర్వాత మన చిత్త బుద్ధి అహంకారము నీలో ఉన్నటువంటి నేను అయాం అని చెప్పి ఈ నలుగురిని. కాబట్టి ఈ యొక్క ప్రపంచంలో నువ్వు కూడా ఒక భాగానివి. ఈ యొక్క ఈ ఏడుగురిలో ఏడుగురితో పంపించావనుకో, నువ్వు కూడా ఒక భాగాన్ని, నువ్వు కూడా ఒక భాగాన్ని. కాకపోతే నీలో కొన్ని ఎక్స్ట్రా, ఒక నలుగురిని ఎక్స్ట్రా పంపిస్తే నువ్వు ఫుల్ హ్యూమన్ బీయింగ్ గా యాక్ట్ చేస్తావు. ఆ ఏడుగురితోటి నువ్వు ఉపయోగాలు అన్నింటిలో ఉంటాయి. ఆ ఏడు కానీ నీకు ఎక్స్ట్రా కావాలి, ఎందుకంటే యూఆర్ స్పెషల్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి. కాబట్టి నీకు 4 ఎక్స్ట్రా కావాలి. ఆ 4 నీకు ఎక్స్ట్రా కావాలి కాబట్టి చతుర్పూర్వులను నీలోకి పంపించాలి. వాటి మనో, చిత్తం, బుద్ధి, అహంకారం ఈ 4 నేను పంపించేసేసి నిన్ను తయారు చేశాను, మనిషిని తయారు చేశాను. కాబట్టి ఏమైపోయింది? ప్రపంచం తయారైపోయింది, ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి తయారైపోయాడు. కాబట్టి ఆ రకంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఈ రకంగా అప్పుడు చేసేసి అప్పుడు ఏం చేశాను? వదిలేశాను. వదిలేయగానే ఏమైపోయింది? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? నా మనసుతో సృష్టించాను. ఆ మనసుకి మనకు పెట్టినటువంటి పేరు ఇదివరకు చెప్పాను. ఎవరు? బ్రహ్మ. మనసు అంటే నథింగ్ బట్ బ్రహ్మ. కాబట్టి ఆ మనస్సు అనేటువంటి బ్రహ్మ ఈ రకంగా సృష్టించేసేసి సృష్టి అయిపోయింది. కాబట్టి నేను మీకు సృష్టించాను కదా, ఇక జనం ఏం చేశారు? వాళ్ళకు కూడా మైండ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా మనసులు ఉన్నాయి కదా, వాళ్ళకి ఏం చేయాలి? కాబట్టి అమ్మ నాన్న, అబ్బాయి అమ్మాయి. కాబట్టి వాళ్ళు ఇక మేం చేయాలి? మేము ఒక సృష్టి కార్యాన్ని మొదలు పెట్టాలి అని చెప్పి, నేను ఏ రకంగా సృష్టి కార్యాన్ని మొదలు పెట్టాలని చెప్పి నా మనసులో అనుకొని నేను సృష్టిని మొదలు పెట్టాను. వాళ్ళల్లో కూడా సృష్టి కార్యాన్ని నాలాగనే వాళ్ళలో మనసులో కూడా ఆలోచన రేగి వాళ్ళు కూడా పిల్లల్ని కానీ వాళ్ళు మనువులు అంటే ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ మనువులు అంటాం. మనుషులు మనువులు వాళ్ళు భావశక్తిని పొంది ఈ లోకములో జీవులను సృష్టించి ఇక మొత్తం యూనివర్స్ అంతా, ప్రపంచం అంతా మనుషులు. కాబట్టి సప్త ఋషుల సృష్టితోటి లోకాన్ని సృష్టించాను. తర్వాత ఈ మనోచిత్త బుద్ధి అహంకారాలు ఈ నలుగురిని సృష్టించి మనుషులను సృష్టించాను. ఈ రెండు నా మనసుతో సృష్టించాను. నాకున్నటువంటి మనుషుల్ని మనుషుల యొక్క మైండ్గా పంపించాను. వాళ్ళు కూడా నాలోచి ఆటలతోనే మళ్ళీ మనుషులు పుట్టి ఈ ప్రపంచం అంతా తయారు చేసేసి, కాబట్టి ఈ లోకంలో మొత్తం జీవులు మొత్తం రెడీ అయిపోయి ఈ లోకం ఏర్పడింది. కాబట్టి నెక్స్ట్ విభూతిం యోగం చ మమయో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నా విభూతిని మరియు యోగ తత్వమును సత్యమగతిలియు వారందరూను అచంచలమైన యోగ శక్తిని పొందు, ఇందులో ఏ సంశయమును వద్దు. ఈ రకంగా నువ్వు నేను చేసినటువంటి రెండింటిని ఎప్పుడు గుర్తుపెట్టు. ఏమిటి? ఫస్ట్ ఏంటి? నా విభూతి. ఇందాక చెప్పుకున్నా విభూతి అంటే ఏమిటి? ఈ విశ్వంలో నేను ఏ రకంగా ఉంటున్నాను, ఏ రకంగా అన్నిటిని సృష్టించి వాటిల్లోకి నేను ఉంటాను అనేది చెప్పేది నా విభూతి, నా యొక్క ఐశ్వర్యం, నా యొక్క వైభవం. కాబట్టి ఈ వైభవాన్ని ముందు నువ్వు నమ్ము. తర్వాత ఎవరు? యోగతత్వం అంటే నిన్నెలా సృష్టించాను, నువ్వెలా ఉన్నావు, నిన్నెలా సృష్టించాను, ఆ యొక్క తత్వాన్ని కూడా అర్థం చేసుకో. నా విభూతిని అర్థం చేసుకో, అంటే ఈ ప్రపంచం యొక్క సృష్టిని ఎలా ఉందో నువ్వు అర్థం చేసుకో, నిన్నెలా సృష్టించానో అర్థం చేసుకో. ఈ రెండు నువ్వు గనక పూర్తిగా అర్థం చేసుకొని సత్యం అని చెప్పి కంప్లీట్ కాన్ఫిడెన్స్తో నువ్వు గనక ఉండి నా మాటలు గనక గట్టిగా గనక నమ్మిన క్షణంలో
నీలో మార్పు వచ్చేస్తుంది. అదే సేతు చెప్తాడు, ఇంతవరకే నువ్వు చేయాల్సిన పని. ఈ రకంగా ఆలోచించి నీ యొక్క బుద్ధితోటి యు సెండ్ దట్ థాట్ టు ద ఇన్నర్ వరల్డ్ పంపించినప్పుడు, ఇప్పుడు దాకా నేను ఇలా ఎలా ఉన్నాను, ఒక సాక్షిభూతంగా ఉన్నాను. నేనేం చేయటంలా, జస్ట్ నువ్వు చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు కదా, కాబట్టి నేను చేసేటువంటి హెల్ప్ కూడా నీకు చేయటం మొదలు పెడతాను. ఏమిటి? ఆ యోగ శక్తిని నేను నీకు ఇస్తాను. ఆ యోగ శక్తి నీలో వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి ఒక జ్ఞానం దీపిక మొదలవుతుంది. అప్పుడు నువ్వు ఎలా చూస్తావంటే, నెక్స్ట్ అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం ముధా భావ సమన్వితాః. సర్వలోకమునకు ప్రభువును నేనని, సర్వము వచ్చను నా నుండి ఏనని, జ్ఞానమును పొందిన భావ సమన్వితులు నిత్యము నన్ను తలచి సేవించెదరు. అలా గనక నువ్వు ఇప్పుడు కనుక ఆలోచించినప్పుడు నీలో ఉన్నటువంటి ఒక యోగ శక్తి నువ్వు ఈ రకంగా ఆలోచించడానికి తోడ్పడుతుంది. ఆ యోగ శక్తిని నేనే కల్పిస్తాను. నువ్వు ఏ రకంగా ఆలోచిస్తావు కదా, ఈ సర్వలోకమునకు ప్రభువు శ్రీకృష్ణుడు, సర్వము వచ్చను నా నుండి ఏనని అని చెప్పి భావిస్తాడు. ఏ రకంగా? ఒక కుండ రావటానికి ప్రభు ఎవడు? మట్టి. కాబట్టి ఈ కుండలన్నీ వచ్చింది ఎక్కడి నుంచి? మట్టిలో నుంచి. ఒక అల ఎక్కడి నుంచి వచ్చింది? అలకి ప్రభువు ఎవరు? సముద్రం. కాబట్టి ఈ అలలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? సముద్రంలో నుంచి వచ్చినాయి. ఈ బంగారానికి, ఈ ఉంగరానికి ప్రభువు ఎవరు? బంగారం. అన్ని ఉంగరాలు, ఆభరణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ బంగారం నుంచి వచ్చినాయి. ఆ రకంగా ఈ సర్వలోకానికి ప్రభువును నేనని, ఇవన్నీ వచ్చింది తాను నుంచి అని చెప్పి ఒక జ్ఞాన దీపిక నీలో వెలిగిస్తా. దీపాన్ని, ఆ యోగ శక్తిని వెలిగిస్తా. ఎప్పుడైతే ఆ జ్ఞాన శక్తి నీలో వస్తుందో అప్పుడు ఆ జ్ఞానం కాస్త, ఆ జ్ఞాన శక్తి నీలో ధ్యాన శక్తిని రగిలిస్తుంది. ఆ జ్ఞాన శక్తి నువ్వు. కాబట్టి నిత్యము నన్ను తలచి సేవించదరు. సేవించదరంటే ఎవరో పూజ చేస్తూ ఉంటారని కాదు. నిత్యము నన్ను తలచి ధ్యానించదరు. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా మెడిటేషన్లోకి వచ్చేస్తావు. ఇక మెడిటేషన్లో కూర్చుంటావు. అదంతా ఎవరు కలిగిస్తాను? నేనే కలిగిస్తున్నాను. నిన్ను గ్రాడ్యువల్గా తీసుకొస్తున్నాను ఆ సిచ్యువేషన్లోకి. కానీ నువ్వు చేయాల్సింది మొట్టమొదటిలో నేను ఒక పని చెప్పాను, అది మాత్రం చేయాలి. ఏది? ఫస్ట్ నేను చేసినటువంటి స్టేట్మెంట్ నువ్వు గుడ్డిగా నమ్మేసి అక్కడి నుంచి ఈ వర్క్ జరుగుతుంది. గ్రాడ్యువల్గా నిన్ను నా దాంట్లోకి నేనే తీసుకొస్తున్నాను. కానీ ఫస్ట్ చేసేది మాత్రం నువ్వు చేయాలి. యూ ఓన్లీ షుడ్ డూ ఇట్. తర్వాత నేను ఇదంతా నిజంగా నేను చేంజ్ చేస్తుంటా. కాబట్టి నిత్యము నన్ను తలచి సేవించదు. నెక్స్ట్ పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం ప్రాణచిత్తములన్నీ నాయందే నిలపి పరస్పర బోధన నిత్య చర్చలతో నన్ను గుర్చి ఇప్పుడు మాట్లాడువారు సుఖ సంతోషములను పొందగలరు. ఇక ధ్యానంలో కూర్చుంటారు. ఇక ధ్యానంలో కూర్చొని ఏం చేస్తారు? ప్రాణములను చిత్తములను నాయందే నిలపి. ప్రాణము అంటే ఏమిటి? శ్వాస. శ్వాస మీద ధ్యాస. కూర్చుంటాడు. కూర్చొని ప్రాణములు మొత్తం, చిత్తము, ప్రాణ చిత్తములు అంటే మనసులు మొత్తం నా మీద నిలుపుకుంటాడు, నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఆ మీద కూర్చొని ఇక ఆటోమేటిక్గా ధ్యానంలో కూర్చొని ఇక ధ్యాన సాధన మొదలుపెట్టాడు.
ధ్యాన సాధన మొదలుపెట్టిన తర్వాత ఏం చేస్తారు? ఇక వాళ్ళకి కొన్ని అనుభవాలు వస్తాయి. అనుభవాలు రాగానే ఏం చేస్తారు? ప్రతి వాళ్ళకి వెళ్ళి నాకు ఈ అనుభవం వచ్చింది, నాకు ఈ అనుభవం వచ్చింది, నేను ధ్యానం చేస్తే నాకేదో వచ్చింది అని చెప్పి ఒకళ్ళకొకళ్ళకి ఎవ్రీబడి బికమ్ ఏ మాస్టర్. ప్రతి వాళ్ళకి అనుభవాలు ఉంటాయి. ఈ అనుభవాలు ఒకళ్ళకొకళ్ళకి పరస్పరం పంచుకుంటూ ఉంటాం. పరస్పరం ఒకళ్ళకొకళ్ళు ప్రతి వాడు మాస్టర్స్. కాబట్టి అందుకని పత్రిజీ చెప్పినటువంటి గేట్ హీ మేడ్ ఎవ్రీబడి మాస్టర్. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా తన యొక్క మాస్టర్గా భావించి ఇంకొకటి బోధించడానికి చేస్తాం. కాబట్టి పరస్పర బోధన, ఒకరికొకరు చెప్పుకుంటాం. ఎవ్రీబడి ఏ మాస్టర్. ప్రతి వాళ్ళకి అనుభవాలు వస్తున్నాయి కాబట్టి అనుభవాలను ఒకరికొకరితో పంచుకుంటాం. నిత్య చర్చలలో నిత్యము ఈ రకంగా సత్సంగాల్లో కలుసుకుంటుంటాం. కాబట్టి ప్రతిదీ ఏం చెప్పారు మనకి? ధ్యానము, తర్వాత స్వాధ్యాయము, తర్వాత సజ్జన సాంగత్యం. ఈ రకంగా సజ్జన సాంగత్యాలతో కలిసి నిత్యంగా మనం భగవంతుని గురించి చర్చించుకునేటట్టుగా ఆ ఏర్పాట్లన్నీ నేనే చేస్తా. అటువంటి మనుషులందరినీ నేనే కూలుస్తా. ఆ రకంగా ప్రతి సాటర్డే నువ్వు కూర్చునేటట్టుగా ఈ రకంగా భగవద్గీత జరిగేటట్టుగా నేనే అన్ని ఏర్పాట్లు చేసి వెదర్ని మొత్తాన్ని కంప్లీట్గా చేసేసి నీ చేత నేనే చేపిస్తాను. దట్స్ వాట్ హీ ఈజ్ హ్యాపెనింగ్. ఇంతవరకు నాన్ స్టాప్. కాబట్టి ఇలా గనక చేసినప్పుడు నీకేమవుతుంది తెలుసా? సుఖము, సంతోషము రెండు నీకు వస్తాయి. అంటే ఒక రకమైనటువంటి ఆత్మానందాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆ ఆత్మానుభూతే, ఆత్మ ఆనందభూతే నువ్వు దైవత్వానికి దగ్గరవుతావు. కాబట్టి ఈ రకంగా మెడిటేషన్ కొనసాగిస్తూ ఉన్నాడు. నెక్స్ట్ అప్పుడు ఈ రకంగా ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? సదా అప్పుడు కొంచెంసేపు 2 గంటలు 3 గంటలు ధ్యానం చేసేసి తన పనులు చేసుకుంటూ ఉన్నా కూడా ఆ ధ్యానంలో తన పొందినటువంటి అనుభూతిని నువ్వు నిత్యం పనులు చేసేటప్పుడు కూడా దాని ఎఫెక్ట్ నీకు డైలీ యాక్టివిటీస్ మీద కూడా పడుతుంది. కాబట్టి ఎప్పుడు వాళ్ళు ఏ పని చేస్తున్నా కూడా నన్ను మాత్రము ఆ బ్యాక్ ఆఫ్ ద మైండ్లో పెట్టుకుంటారు. ఎట్లా ఒక చిన్న బిడ్డ ఒక తల్లి ఏం చేస్తుంది? ఇట్లాంటి ప్లేస్ ఉంటే ఇక్కడ వదిలేసేసి 4 బొమ్మలు వేసేసి ఆడుకుంటుంది, పెట్టుకోము. తను వెళ్ళి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటుంది. కానీ ఎన్ని పనులు చేసినా కూడా బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ ఈ బిడ్డ మీద ఉంది. బట్ షీ డస్ నాట్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. But she will be doing so many things. But she always keeps the child at the back of mind. In the same way, when you ధ్యానంలో నుంచి నువ్వు బయటకు వచ్చి నువ్వు నిత్యంగా అన్ని పనులు చేసుకుంటున్నా కూడా నిత్యము బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్లో ప్రీతిపూర్వకముగా నన్ను గురించి సేవించుతారు. అంటే నన్ను గురించి ధ్యానించుతూనే ఉంటారు. ఆ చేసినప్పుడు ఇంకొకటి ఇస్తాను నీకు. అంటే యు ఆర్ కమింగ్ టువర్డ్స్ మీ, సో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ యూ. కాబట్టి అదే సిద్ధి సాయిబాబా అంటారు, నువ్వు 1 అడుగు వేస్తే నేను 10 అడుగులు వేస్తాను. బట్ నువ్వు వేసిన ఒకే అడుగే ఫస్ట్ ఆయన చెప్పాడు, నువ్వు గుడ్డిగా నమ్మావు, ఫాలో అయ్యావు, నువ్వు చేస్తున్నావు. కాబట్టి ఒక్కొక్కటి తనే నీ దగ్గర తీసుకొస్తున్నాడు. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు? ఒక బుద్ధి యోగాన్ని నీకు నేనే ఇస్తాను. ఆ బుద్ధి యోగంలో ఉన్నప్పుడు నీ హృదయంలో ఇప్పుడు దాకా నేను ఒక సాక్షిభూతుడిగా ఉన్నాను, ఇక సాక్షిభూతుడిగా ఉన్నాను. నాలో చైతన్యం బయటకు వచ్చి నీకు ఏం చేయాలని హెల్ప్ చేయాలని చెప్పి నీకు చేసేసి నీ పైన ఒక కంపాషన్, నీ మీద ఒక కృపని నీలో కలిగించడానికి ప్రయత్నిస్తాను. అప్పుడు నీలో ఒక జ్ఞాన దీపాన్ని నేను వెలిగిస్తాను. ఎప్పుడైతే ఆ జ్ఞాన దీపము నీలో వెలిగించబడిందో నీలో ఉన్నటువంటి అజ్ఞానం మొత్తం తొలగిపోతుంది. నువ్వు ఒక జ్ఞాన భాండాగారంగా మారిపోతావు. నువ్వు ఒక ఆధ్యాత్మిక జ్ఞానంతో పూర్తిగా నిండిపోయి ఉంటావు. ఆ రకంగా నిన్ను ఒక ఆధ్యాత్మికవాదిగా, ఆల్మోస్ట్ నా దగ్గరికి వచ్చేటటువంటి వాడిగా నిన్ను నేను తయారు చేసి ఒక జ్ఞాన దీపాన్ని వెలిగించి
నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి దాన్ని కంప్లీట్గా అర్థం చేసి నిన్ను ఒక పర్ఫెక్ట్ మెడిటేటర్గా నిన్ను తయారు చేసి ఆ మెడిటేషన్లో నుంచి నిన్ను డివినిటీ లెవెల్కు పైకి తీసుకొచ్చేటువంటి రెస్పాన్సిబిలిటీని మొత్తం నేను తీసుకుంటాను అర్జున అని చెప్పి కాన్ఫిడెంట్గా అర్జునుడికి చెప్పేటప్పటికి అర్జునుడు అసలు విస్తరపోతున్నాడు. ఏంటి అసలు ఈ కృష్ణుడు, ఏంటి మాటలు, ఈయన చెల్లెలేనా నేను పెళ్లి చేసుకున్నాను, నా బాగా బామరిదేనా, ఇద్దరం మేమిద్దరం కలిపి గోలీకాట్లు ఆడుకున్నాం, నాతో పాటు గోలీలు ఆడినటువంటి కృష్ణుడేనా? చిన్నప్పుడు వెన్నదొంగ వెన్నదొంగ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెన్న దొంగతనం చేసి వాళ్ళ అమ్మ చెప్పి ఏ నోటురు అంటే అని చెప్పి పరిగెత్తినటువంటి శ్రీకృష్ణుడు మాటలు మాట్లాడుతుంది. ఎవరు అసలు వాటిది అసలు ఏంటి అసలు ఏంటి మాటలు ఎవరైనా చెప్పి ఒక రకమైనటువంటి తెలంగాణ ఒక తన్మయత్వం వచ్చేస్తుంది. This is not an ordinary man. He is not a Krishna, 6 feet 5 inches, 5 feet 8 inches Krishna కాదు. నా ఫ్రెండ్ అని చెప్పి నేను ఒరే అనిపించాను. నాకు భుజాల మీద చెయ్యేసి తిరిగా, పండుకునేటప్పుడు ఒకళ్ళ కాళ్ళ మీద ఒకళ్ళ కాళ్ళు వేసుకొని పండుకొని వాటేసుకొని పడుకున్నాం. సామాన్యుడు కాదు అని చెప్పి అతని గురించి ఒక రకమైనటువంటి భావాలు పెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్తః జ్ఞానదీపేన భాస్వత. తర్వాత అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆహుస్వామిషయస్తర్వే దేవదక్షిణాడదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీష్ణుమే. ఓ మై గాడ్, సామాన్యుడు కాదయ్యా. ఇప్పుడు దాకా నేను నిన్ను గురించి ఏదో అనుకున్నాను, నువ్వు ఎంతంత గొప్ప మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడిన మాటలు వింటుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది కృష్ణ. చిన్నప్పుడు మా అమ్మ నాన్నలు కొంతమంది గురువుల దగ్గరికి పంపించారు. వెళ్ళి వాళ్ళ దగ్గర చదువుకోరారా అని చెప్పి. ఎటువంటి వాళ్ళు? నారద మహాముని దగ్గరికి పంపించారు, అసిత మహాముని దగ్గరికి పంపించారు, దేవల అనేటువంటి మహాముని దగ్గరికి పంపించారు, వ్యాస అనేటువంటి మహాముని దగ్గరికి. వీళ్ళందరూ గుర్తుకొచ్చారు. నేను చదువుకుంటుంటే చిన్నప్పుడు వాళ్ళు నారదుడు శ్రీకృష్ణుడు అని ఆయన ఒక రకంగా ఈ రకంగా ఉన్నాడు. ఆయన పరబ్రహ్మ, పరమ పవిత్రుడు, పరంధాముడు, నిత్యుడు, దివ్యుడు, అధిదేవుడు, పుట్టుక లేనటువంటి వాడు, వైభవం ఉన్నటువంటి వాడు, పరమ పురుషుడు అని చెప్పారు. అదైపోయిన తర్వాత కొన్ని రోజులు మళ్ళీ వెకేషన్కి ఇంటికి వచ్చారు, సమ్మర్ సెలవులకి. నెక్స్ట్ ఇయర్ ఏం చేశారు? మళ్ళీ అసిత అనేటటువంటి మనుషులు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్పాడు? శ్రీకృష్ణుడు ఆయన ఒకడు ఉన్నాడు, పరబ్రహ్మ, పరమ పవిత్రుడు, పరంధాముడు, నిత్యుడు, దివ్యుడు, అధిదేవుడు, అజముడు, విభుడు, పరమ పురుషుడు అని చెప్పి మళ్ళీ తెలుసుకొని ఏంద్రా బాబు పోరుగుడిస్తున్నారు ఎవరో ఈ శిష్యుడు ఏంది చెప్పడం అని చెప్పి మళ్ళీ సమ్మర్ హాలిడేస్ ఇంటికి వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ దేవాల దగ్గర పంపించారు. వాళ్ళు కూడా నీ గురించి ఇదే రకంగా చెప్పారు. మళ్ళీ సమ్మర్ హాలిడేస్కి వచ్చి మళ్ళీ వెనక్కి పంపించాను. మళ్ళీ వ్యాసుడి దగ్గరికి వెళ్ళాను. వ్యాసుడు కూడా అయ్యే మాట చెప్పారు. నేను అసలు పట్టించుకోవాలా, ఎవరు ఈయనకి డబ్బులు ఇచ్చి చెప్పించుకుంటున్నాడా ఎవరైనా, నేను అసలు పట్టించుకోవాలా, వదిలేసా చిన్నప్పుడే. ఇప్పుడు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చింది. చిన్నప్పుడేనమ్మా రోజు నీ ముందొచ్చి కూర్చుంటే ఈ నలుగురు విడివిడిగా ఒకళ్ళకు తెలియకుండా ప్రతి వాళ్ళు ఏ ఆటలు నీ గురించి చెప్పారు
అదే మాటలు ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా నాతోటి చెప్తున్నావు. కాబట్టి దేవఋషులు నిన్ను ఈ రీతి వర్ణించ స్వయముగా ఇప్పుడు నువ్వు నీ గురించి ఆ విషయములను స్వయముగా నువ్వు నాకు చెప్తున్నావు. నెక్స్ట్ సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవం వ్యక్తిం విదుర్దేవాన దానవాః. ఓ కేశవా, నీవు చెప్పిన మాట సర్వము సత్యమని నే నమ్ముతాను. భగవానుడా, దేవతలు దానవులు నీ స్వరూపమును తెలియలేరు. ఇప్పుడు మారిపోయింది. ఓ కేశవా, నువ్వు సామాన్యుడు కదా. నువ్వు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు దాకా అందరు చెప్తేనన్నా మనం, నువ్వు చెప్పినటువంటి మాటలు సర్వము సత్యమైనటువంటి మాటలు నమ్ముతాను. ఇందాక నువ్వు ఫస్ట్ లో అన్నావు కదా, వీళ్ళు రవగడవలు మరియు మహర్షులు నన్ను ఎరగలేరు అని చెప్పి కరెక్ట్ గా చెప్పావా. కాబట్టి ఈ దేవతలు దానవులు నీ స్వరూపమును తెలియలేరు. 15 స్వయమేవాత్మనాత్మానం ఏతత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. ఇప్పుడు అతని కులంలో అర్జునులో ఒక ఎస్ట్రెస్ అసలు మయమర్చిపోతున్నాడు. అసలు శ్రీకృష్ణుని గురించి ఒక విపరీతమైనటువంటి అసలు మనిషి తను తాను మర్చిపోయి ఒక భగవంతుడిని చూస్తున్నటువంటి మాట. పురుషోత్తమా, ఓ పరమ దైవమా, మనిషి వీగిపోతున్నాడు. జగదీశ, ఒక మాట కాదు ఎన్ని మాటలు తప్పిస్తున్నాడు చూడండి. జీవేశ, జీవాధారమా, నేను గూర్చి ఇంకొకళ్ళు చెబితే అర్థం చేసుకోలేనని చెప్పి నువ్వు ఫస్ట్ లో చెప్పావే, అది అస్సలు నిజమయ్యా. నిన్ను గురించి చేర్చుకోవాలంటే నీవే నీ గురించి నీ చేతనే చెప్పబడి నువ్వే నా లోపలికి వచ్చి నా లోపల జీవాత్ముడిగా ఉండి అది నువ్వు చెప్పేది నీ జీవాత్మ ఇంటే అప్పుడే నువ్వు అర్థమవుతావు తప్పితే ఇంకొకటి చెబితే మాత్రం నువ్వు అర్థమయ్యేటటువంటి ప్రసక్తే లేదు. కాబట్టి ఇప్పుడు నిన్ను కట్టిపడేస్తున్నాను. నౌ యు నో హూ యు ఆర్. ఇప్పుడు దాకా నేను ఏదేదో అనుకున్నాను, నువ్వేదో చెప్తున్నావు అని. నౌ యు నో హూ యు ఆర్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను, నువ్వు చేయి. అంటే భక్తుడికి భగవంతుడికి ఉన్నటువంటి అదనమాట. అవసరమైతే భక్తుడు భగవంతుడిని కట్టిపారేస్తాడు. చెప్తున్నాడు నెక్స్ట్. ఇప్పుడు నువ్వు ఓపెన్ చేయాలి కృష్ణ. నీ గురించి క్లుప్తంగా చెప్పడానికి అర్థమైపోయింది అసలు నువ్వు ఎవరు. ఇప్పుడు ఇంకా నీ గురించి ఏ మాత్రం రహస్యం కూడా ఇక్కడ పట్టు పెట్టుకోవడానికి వెళ్ళలేదు. మొత్తం అసలు నీకు సంబంధించినటువంటి విషయాలు మొత్తం నాకు చెప్పాలి. అది ఎట్లా తెలుసా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, నిజంగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, నిశ్శేషముగా చెప్పాలి. ఏ ఒక్క విషయాన్ని కూడా వదలడానికి వీల్లేదు. ప్రతి విషయాన్ని ఏ మాత్రం నువ్వు దాచిపెట్టుకోకుండా అన్ని విషయాలు చెప్పాలి. నీ పరమమైనటువంటి నీ దివ్య ఆత్మ విభూతి ఈ యొక్క విశ్వంలో నువ్వు ఏ రూపాల్లో ఉన్నావో మొత్తాన్ని కూడా నాకు చెప్పుకోనట. ఆ నువ్వు ఒకలో ఉన్న అటువంటి మొత్తాన్ని నాకు వివరించాలి. నెక్స్ట్. ఓ యోగి, మారిపోయింది కంప్లీట్ గా, టోన్ మారిపోయింది. ఓ యోగి, ఇదివరకు కృష్ణ కృష్ణ అని మాట్లాడేవాడు లేదు. ఓ యోగి, నువ్వు ఈ ప్రపంచంలో అలా ఉన్నావు కాబట్టి నేను ధ్యానం నీ మీదనే నా ధ్యానం చేయదలుచుకున్నాను. నువ్వు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు నిన్ను ఏ రూపంలో నిన్ను ఊహించుకోవాలి.
కాబట్టి ఇన్ని ప్రపంచంలో నువ్వు రకరకాలుగా ఉన్నావు. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నిన్ను ఏ విధముగా ధ్యానిస్తే నిన్ను తెలుసుకుంటాను. నా యొక్క మనసులో, నా థాట్స్‌లో నిన్ను ఏ రకంగా నేను ధ్యానాల్లో అట్టుపెట్టుకోవాలి. నిన్ను ఏ విధముగా నేను ధ్యానించి నిన్ను గూర్చి తెలుసుకోగలను. భగవానుడా, ఏ భావములను నువ్వు నా చింతనలో నేను నిలుపవలను నాకు నువ్వు చెప్పాలి. నెక్స్ట్. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి కింవతో దాస్తి మే మృతం. జనార్దన, నీ యోగ వైభవాన్ని విస్తారముగా ఉన్నదన్నట్టు మొత్తం ఏమాత్రం దాచుకోకుండా విస్తారముగా నీ గురించి చెప్పు. చెప్తుంటే నీ మాటలు నాకు ఎలా వస్తుంటే నువ్వు ఎంత చెప్తున్నా కూడా ఒక అమృతం తాగినట్టుగా ఉన్నాయి. నువ్వు ఎంత చెబుతున్నా కూడా ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా వినాలి, ఇంకా వినాలనిపిస్తుంది. అమృతప్రాయమైన నీ పలుకులు ఎంత వినినా కూడా నాకు తృప్తి కలగటం లేదు కృష్ణ. చెప్పు 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 అని చెప్పు చేస్తున్నాను చేసేటప్పుడు. ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. అప్పుడు భగవానుడు చెప్పి, ఓ కురుశ్రేష్ఠ, కౌరవులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, ఆ కురువంశంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు కాబట్టి నీకు నేను చెప్తున్నాను, నువ్వు అడిగావు కాబట్టి. కాకపోతే నీ యొక్క రిక్వెస్ట్ని నేను కంప్లీట్గా మాత్రం చేయలేదు. అడిగావు కాబట్టి నీ మీద ప్రేమ ఉంది కాబట్టి చెప్తున్నాను. నువ్వు అన్నావే నిశ్శేషముగా చెప్పు, ఏమాత్రం వదలకుండా చెప్పు. దట్ ఈస్ నాట్. ఎందుకు తెలుసా? నా విభూతి నేను ఈ విశ్వంలో ఎలా ఉన్నానని చెప్పాలి అంటే కబీర్ దాస్ రాస్తాడు. ఆ విధులు చెప్పాలంటే ఈ భూమిలో ఉన్నటువంటి అన్ని అడుగుల్ని నరికి పేపర్ తయారు చేస్తే, సముద్రంలో ఉన్నటువంటి నీటన్నిటినీ ఒక పెన్నులో పెట్టినటువంటి ఇంకుగా తయారు చేసి, ఈ పేపర్ మీద ఆ ఇంకును ఉపయోగించి కనుక రాస్తూ పోతే ఈ పేపరు సరిపోదు, ఆ ఇంకు సరిపోదు. ఆ కబీర్ రాస్తాడు. కాబట్టి ఆ రకంగా ఉంటుంది నా విభూతి. కాబట్టి పూర్తిగా చెప్పాలంటే మాత్రం ఐ కెన్ డూ ఇట్, బట్ టైం సరిపోదు. నువ్వు వినడానికి టైం సరిపోదు, నేను చెప్పడానికి చెప్తున్నాను. కాబట్టి అంతము లేనిది నా దివ్య విభూతి. కాబట్టి ఏం చేస్తానంటే ఇంపార్టెంట్ మాత్రం నీకు చెప్తాను. నువ్వు అడిగావు కాబట్టి ఒక ఇంపార్టెంట్ ప్రధానమైనటువంటి, మనం ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంతా చదువుతాం ఎగ్జామ్లో. ఆ ఇంపార్టెంట్ అని మాత్రం కొన్ని ప్రధానమైనటువంటి మా దివ్యభావం మాటలు నీకు నేను వివరిస్తాను, నువ్వు అడుగుతావని చెప్పి ఇప్పుడు తన యొక్క దివ్య విభూతిని విభజించటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇక నేను డైరెక్ట్ చదువుతానమ్మా. ఇప్పుడు 75 విభూతులు వివరిస్తాను. 75 విభూతులు. ఈ ప్రపంచంలో తను ఈ విశ్వంలో తను ఎలా ఉన్నాడు అని చెప్పడానికి ఒక 75 విభూతుల్ని వివరించడం జరుగుతున్నాను. కాబట్టి అది నేను చదువుతూ మధ్య మధ్యలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే వీటిలో మనం తెలుసుకోవడానికి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎక్కువగా లేదు. కాకపోతే అవసరం ఉన్న దగ్గర నేను దీని గురించి చెప్తాను. కదా చెప్తాను. కాబట్టి ఏం చెప్తున్నానంటే ఇప్పుడు నేను చెప్తున్నాను నేను, అయినా నేను చెప్పేది మాత్రం ఓన్లీ ఇంపార్టెంట్ అయినవి మాత్రం చెప్తున్నాను, ప్రధానమైనవి మాత్రం చెప్తున్నా. పూర్తిగా చెప్పాలంటే మాత్రం టైం సరిపోదు, నీకు సరిపోదు, నాకు. ఈ 75 చెప్పుకోవడానికే మనం టైం కోసం ఎదురు చూస్తున్నాం. టైం సరిపోద్దా లేదా, కాబట్టి కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుదామని చెప్పింది. ఇక మొత్తం చెప్తే ఇక ఎంత ఉంటుందో చెప్తా. కాబట్టి ఈ కొద్దిగా చెప్తున్నా. అంటే ఓ గుడాకేశ, సర్వభూతముల హృదయములో ఉన్నటువంటి ఆత్మను నేనే. నెంబర్ 1.
అన్ని జీవులకు మొదలు నేనే, అంతము నేనే, మధ్యము నేనే. వీళ్ళందరూ పుట్టక ముందు ఉన్నటువంటి వాడిని నేనే, వాడి పుట్టుక కారణము నేనే, వాళ్ళ జీవితానికి కారణము నేనే, వాడు మరణించేటప్పుడు కారణము నేనే, వాళ్ళు మరణించిన తర్వాత ఉండేది కూడా నేనే అని చెప్పి వివిధ రకమైనటువంటి ఇది చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆదిత్యులలో విష్ణువుని నేను, ఆదిత్యులలో ఉన్నటువంటి విష్ణువుని నేను, సర్వజ్యోతులలోన సూర్యుడను నేను. కాబట్టి అన్ని లైట్నింగ్ ఆబ్జెక్ట్స్ లో నేను ఎవరిని అంటే మెయిన్గా సూర్యుడిలో. ఎందుకంటే ఎప్పుడైతే సూర్యుడిలో నేను ఉన్నాను అంటే ఈ లైటింగ్ ఆబ్జెక్ట్స్ లో అందరిలో తను ఉన్నట్టే కదా. అందుకని అంటే అర్థం ఏంటి? క్వశ్చన్ రావచ్చు, సూర్యుడు నేను అంటున్నాడు అంటే సూర్యుడు చెప్తే మిగతా ఎవరిలో లేరా అని చెప్పాను అంటే దాని అర్థం ఏంటి? అన్నిటికంటే మెయిన్ దాంట్లో ఇప్పుడు మట్టిలో నేనున్నాను అన్నాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? ప్రతి కుండలో ఉన్నట్టేగా. అందుకని ఏం చెప్తున్నాడు దీంట్లో? అన్నిటికంటే దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద దాన్ని ఎన్నుకొని దానిలో నేనున్నాను అని అంటే దాని నుంచి వచ్చినటువంటి వాళ్ళ అందరిలో నేనున్నాను అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా మనం అర్థం తీసుకోవాలి. అంటే దానిలో ఉన్నాడు అంటే మిగతా వాటిలో లేడా అని చెప్పి క్వశ్చన్ రావు. ఇలా ఊహించుకోవాలన్నమాట. సూర్యుడిలో ఉన్నాను అంటే ఈ సూర్యుడితో మనం ఇచ్చేటువంటి అన్ని లైట్నింగ్ వీటిలన్నింటిలో కూడా తను ఉన్నాను అని చెప్తున్నాడు. సర్వజ్యోతులలో ఉన్న సూర్యుడను నేను, మరత్తులలోన మరీచుడను. అంటే మరత్తులు అంటే గాలి, గాలిలో రకరకాల గాలులు ఉన్నాయి. కూల్ బ్రీజ్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ గాలి, సైక్లోన్ అనేది ఒక రకమైన, టైఫూన్ అనేటువంటి ఒక రకమైనటువంటి, ఈ రకంగా వీటన్నిటిలో మరీచుడు అంటే మలయ మారుతము అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ బ్రీజ్, ఎవ్రీబడి లైక్స్ దట్, దాంట్లో నేనున్నాను. నక్షత్రములలో చంద్రుడను నేను, రాత్రిపూట నువ్వు గనక మెడిటేట్ ఇవన్నీ ఏంటి? నువ్వు గనక మెడిటేట్ చేయాలనుకున్నప్పుడు నువ్వు మెడిటేషన్లో ఈ రకంగా నన్ను మెడిటేట్ చేయని చెప్పి చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అప్పుడు నువ్వు కనుక బాల్కనీ, నువ్వు కనుక ప్యాటియోలోకి వచ్చి నువ్వు మెడిటేట్ చేయాలనుకుంటున్నావు అనుకో, ఎవరి మీద మెడిటేట్ చెయ్యి? సూర్యుడి మీద మెడిటేట్ చెయ్యి. ఎందుకంటే ఆ సూర్యుడిని నేను ఎర్లీ మార్నింగ్ సూర్యుడిని మెడిటేట్. అదే కనుక రాత్రిపూట వెళ్ళి నువ్వు బాల్కనీలో కూర్చొని నువ్వు మెడిటేట్ చేయాలనుకున్నావు అనుకో, ఎవరి మీద మెడిటేట్ చేయి? ఆకాశంలోకి ఒకసారి చూడు. ఆకాశంలో ఎవరు కనిపిస్తారు? దగ్గరగా ఎవరు కనిపిస్తారు నీకు? చంద్రుడు. కాబట్టి నక్షత్రములలో చంద్రుడను నేను, కాబట్టి ఆ చంద్రుడిలో నేనున్నాను. కాబట్టి ఆ చంద్రుడి మీద మెడిటేట్ చేయి, వాడు చంద్రుడు నేను. వేదములలో సామవేదమును నేను, అంటే అన్ని వేదాలకు మూలం సామవేదం, కాబట్టి సామవేదమును. దేవగణములలో ఇంద్రుడను నేను, ఇంద్రియములలో మానసమును నేను, మనస్సును నేను. కాబట్టి ఇంద్రియములు మనం 5 అనుకుంటాం, కాబట్టి మనసును కూడా యాడ్ చేస్తే 6 ఇంద్రియములుగా మనం చెప్తారు. కాబట్టి మానసములలో ఇంద్రియములు, జీవులన్నిటిలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని నేను. రుద్రగణములలో శంకరుడను నేను, ప్రాణాలు తీసుకెళ్ళేటువంటి వాళ్ళ శంకరుడు నేను. యక్షరాశులలో కుబేరుడను నేను, వసుగణములలో అగ్నిహోత్రుడను నేను, శిఖరములలో మేరుగిరిని నేను, పురోహితుల్లో ఓ పార్థ అతి ముఖ్యుడైన బృహస్పతిని నేను, సేనాపతులలో స్కందుడను నేను, సరస్సులలోన సాగరుడను నేను, మహర్షులలోన భృగుడను నేను, మాటలలో ఏకాక్షర ఓంకారమును నేను. మాటలు మాట్లాడాలనుకున్నాడు, అన్ని మాటల్లో ఒకే అక్షరం, కానీ అది ఒక మాట. దట్ ఈస్ ఎ లెటర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ వర్డ్. ఏంటది? ఓ ఎ వర్డ్ అండ్ ఆల్సో ఇట్ దిస్. కాబట్టి ఆ ఓంకారాన్ని నేను, మాటలలో ఏకాక్షరమైనటువంటి ఓంకారము నేను, యజ్ఞములలో జపయజ్ఞమును నేను. జపయజ్ఞం అంటే మనం ఈజీ, ఎక్కడ పడినా చేసుకోవచ్చు, ఈజీయెస్ట్ యజ్ఞం జపయజ్ఞం. స్థావరములలో హిమాలయములు నేను, అన్ని వృక్షములలో అశ్వత్థ వృక్షమును నేను, మరి చెట్టు. దేవర్షులలో నారదుడను నేను, గంధర్వులలో చిత్రరథుడను నేను, సిద్ధులలో కపిలముని నేను, అశ్వములలో అమృతోద్భవమైన ఉత్సైశ్రవసముగా ఎరుగుము నన్ను. అమెరికన్స్ మనకి మనకి ఆమె ఇండియాలో గోవుల్ని మనం ఎలా పూజిస్తామో అమెరికన్స్ ఏం చేస్తారు? గుర్రాలను ఆ రకంగా పూజిస్తారు. ఒకవేళ నువ్వు అమెరికాలో పుట్టావు,
కాబట్టి నీకు పెద్ద ఫామ్ ఉంది. కాబట్టి నువ్వు ఎవరి మీద మెడిటేట్ చేయాలి? నీలో ఉన్నటువంటి ఒక గుర్రం మీద మెడిటేట్ చేయాలి. ఎందుకంటే ఈ ఈ గుర్రములో ఉన్నటువంటి ఉచ్చైశ్రవసము. ఎవరి ఉచ్చైశ్రవసం అంటే ఒక మన సముద్రాన్ని కలిసినప్పుడు అప్పుడు వాటిలో నుంచి ఇవన్నీ బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చింది ఉచ్చైశ్రవసం అనేటువంటి అశ్వం. ఆ అశ్వాన్ని నేను కాబట్టి దాని మీద నువ్వు మెడిటేట్ చేయి. ఇంకోటి వచ్చి గజేంద్రములలోన ఐరావతమును నేను. ఐరావతం అనేటువంటి వాడిని నేను. కాబట్టి నువ్వు ఏనుగు మీద కనుక తెలుసుకుంటే ఐరావతం మీద చేయి. కాబట్టి నరులలో రారాజును నేను, ఆయుధములలోన వజ్రాయుధమును నేను, గోవులలో నేను కామధేను, సంతాన కారణమైనటువంటి మన్మధుడను నేను. నీలో జరుగుతున్నప్పుడు సంతానం ఎదాగుతున్నప్పుడు నీలో జరుగుతున్నటువంటి ఆ కోరిక జరుగుతుంటే ఆ కోరిక పేరు మన్మధుడు. ఆ మన్మధుడు నేను. సర్పములలో వాసుకిని నేను. వాసుకి అంటే ఎవరంటే ఆ మథనం జరిగినప్పుడు ఆ సర్పాన్ని తాడుగా చుట్టి చేసినటువంటి వాసుకి. ఆ వాసుకుని నేను. ఆ వాసుకు లక్షణం ఏంటంటే ఆ వాసు ఒక ఉంగరంగా కూడా ఉండగలుగుతుంది. అవసరమైతే ప్రియతంగా పెరిగి ఒక కళాన్ని చివేటటువంటి దీనిలాగా ఆ వాసుకుని నేను. నాగులలో ఆదిశేషుడు నేను. విష్ణుమూర్తి పడుకునేటువంటి ఆదిశేషుడు. జలదేవతలలో వరుణుడు నేను, పితృదేవతలో ఆర్యముడను నేను, శాసించు వాడిలో యముడను నేను, ద్రైజులందరిలో నా ప్రహ్లాదుడను నేను, గణించు లెక్కలో కాలమును నేను, మృగములలో ఉన్న సింహరాజును నేను, పక్షులలో గరుత్మంతుడను నేను. ఎందుకంటే అర్జునుడు వణిగిపోతున్నాడు. ప్రహ్లాదుని గురించి వెరీ గుడ్ పాయింట్. ఎందుకంటే నేను అట్లాంటి వాళ్ళ క్వశ్చన్ అడిగితే చెప్దామని చెప్పి కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. దైత్యులందరిలో ఉన్న ప్రహ్లాదుడను. ఎందుకంటే ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఉంది, కొంచెం టైం ఉంది కాబట్టి నేను ఇది అంత పెద్ద ప్రహ్లాదును అయ్యమ్మా ఇది భాగవతంగా, భాగవతం ముందుగా జరిగింది. కానీ ఎందుకు ప్రహ్లాదుడు అని చెప్పి ఎందుకన్నాడంటే దైత్యులు అంటే ఎవరంటే రాక్షసులు. రాక్షసులు. ప్రహ్లాదుని వంశం ఎవరు? రాక్షస వంశం. వాళ్ళ నాన్న ఎవరు? హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ఎవరు? రాక్షసుడు. అంటే దేవుడిని నమ్మరాడు. అటువంటి వంశంలో రాక్షస వంశంలో పుట్టినటువంటి వాడు ప్రహ్లాదుడు. కాబట్టి ఈ దైత్యులందరూ అంటే ఎవరంటే రాక్షస వంశం. ఆ రాక్షస వంశంలో ప్రహ్లాదుడు ఉన్నాడు. ఆ ప్రహ్లాదుడని నేను. ఒకవేళ నువ్వు రాక్షసుల మీద కనుక నీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళ మీద కనుక నువ్వు మెడిటేట్ చేయదలుచుకుంటే నువ్వు ప్రహ్లాదుడి మీద చెయ్యి. ఎందుకంటే ఆ ప్రహ్లాదుడు గణించు లెక్కలలో కాలమును నేను, మృగములలోన సింహరాజుని నేను, పక్షులలోన గరుత్మంతుడను నేను. గరుత్మంతుడు. వాట్ ఈస్ ద స్పెషల్ ఆఫ్ పితృదేవాలలో ఆర్యముడును నేను. అంటే పితృదేవతలలో ఆర్యముడు అంటే ఏమంటే పితృదేవతలు అంటే ఎవరంటే మనం మామూలుగా ఎవరు అనుకుంటామంటే మన అమ్మ తాత మన ముత్తాతలు వాళ్ళు మనం పితృదేవతలు అనుకుంటాం. అది లిమిటెడ్ బిలీఫ్. కానీ మనం ఏదంటే కొంచెం ఎక్కువగా ముందుకెళ్ళి ఆలోచించగల పితృదేవతల్లో ఆర్యం అంటే పితృదేవతలు ఎవరంటే మనము ఈ యొక్క మానవ జన్మ తీసుకొని ఇప్పుడు నేను ఈ మానవ జన్మ తీసుకున్నాను అంటే నేను గత జన్మలో ఏదో కొంత పుణ్యం చేసుకుంటేనే నేను ఈ మానవ జన్మ ఎత్తాను. అంటే నా ఇంతకు ముందు జన్మలో నేను ఎవరినో నాకు తెలియదు, కానీ ఎవరో అతను పాపం నా ముందు జన్మలో జన్మెత్తి ఎంతో పుణ్యం చేశాడు పాపం. చేస్తే ఆయన చేసుకుంటే పుణ్య ఫలితం వల్ల నేను పుట్టాను. కాబట్టి మన డ్యూటీ అందుకనే ఎప్పుడు కూడా మన యొక్క హ్యూమన్ బీయింగ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే ఎట్లా ఉండాలని జీవితం. నేను ఈ జీవితం నుంచి ఈ యొక్క భూమి మీద నుంచి నేను వెళ్ళిపోయేటప్పుడు ఐ మేక్ దిస్ ప్లేస్ ఎ లిటిల్ బిట్ బెటర్ దాన్ ద ప్లేస్ when it came to this place.
నేను ఉన్నటువంటి వచ్చినప్పుడు కంటే నేను వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్ని కొద్దిగా బెటర్ చేసేసి వెళ్ళిపోతే తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు దాన్ని కొంచెం బెటర్ చేసి వెళ్ళిపోతుంటే అది అలా వెళ్ళిపోవాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్. ఏమి లేదు. అందుకనే మనం ఉన్నాము ఒక ఇంట్లో రూమ్లో ఉన్నాము. ఒక రూమ్ చేసేటప్పుడు మన దగ్గర ఆ రూమ్లో తర్వాత వచ్చేటటువంటి వాళ్ళు ఆ రూమ్ కొంచెం బెటర్ చేసేసి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ రకంగా మనం కనుక చేసుకున్నప్పుడు అందుకని నేను కొంచెం కొద్దిగా పుణ్యం చేసి కొంచెం చేశాను అనుకోండి, పాపం నెక్స్ట్ జన్మ తీసుకునేటటువంటి వాళ్ళు ఇంకొంచెం మంచి జన్మలో ఉంటారు. కాబట్టి నా ముందు జన్మలో ఎవరో పాపం ఆయన ఎవరో తెలియదు నాకు, కాబట్టి అతను కొంచెం మంచి చేశాడు కాబట్టి కాకపోతే అతనికి ఎవరో నేను తెలియదు కాబట్టి ఆ ఆత్మకి నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నీ వల్లనే కదయ్యా నేను ఇట్లున్నాను. కాబట్టి అతను ముందున్నటువంటి వాళ్ళు ఇంకేదో కొంచెం మంచి బాగా చేస్తే ఇతను వచ్చాడు కాబట్టి ఇతను అతనికి చెప్పుకోవాలి. కాబట్టి నేనేం చేయాలి? ఇతనికి చెప్పుకోవాలి థ్యాంక్స్. అంతకు ముందున్నటువంటి అతనికి చెప్పుకోవాలి, అంతకు ముందున్నటువంటి అతనికి చెప్పుకోవాలి, వీళ్ళందరి మీద నాకు ఆ కృతజ్ఞతను చూపించుకోవాలి. వాళ్ళే పితృదేవతలు. ఈ పితృదేవతలు అంటే అందుకని మన తాత, మన ముత్తాత, కాబట్టి మళ్ళీ వారని లిమిటెడ్ దీంట్లోకి వస్తున్నాం. బట్ వీళ్ళు కాదు, వీళ్ళంతా మన కాబట్టి ఎవరో కాబట్టి ఇప్పుడు మనం చూసుకున్నామంటేనమ్మా మనలో ఇద్దరున్నారు. నెంబర్ 1 ఏంటి? నాలో మా తల్లిదండ్రులు ఉన్నారు. నాలో మా తల్లిదండ్రులే కాదు, వేరే ఇంకెవరో కూడా చేసి వాళ్ళు కూడా నాలో ఉన్నటువంటి ఈ జన్మ తీసుకోవడానికి కారణం. నా తల్లిదండ్రులు ఎటు ఉన్నారు, వాళ్ళు ఉన్నప్పుడు నేను వాళ్ళకి ఏదో సేవ చేశాను, వాళ్ళది అయిపోయింది. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని నేను ఇంకా పిండం పెట్టేదంతా కాదు. కాబట్టి ఈ పితృదేవతలు ఎవరంటే ఎవరైతే మంచి పనులు చేసి వాళ్ళ కారణంగా మనం జన్మ తీసుకోవాలో వాళ్ళకు కూడా మనం ఒక రకమైనటువంటి చేసుకుంటాం. ఆ పితృదేవతలు ఎవరంటే ఆ పితృదేవతల యొక్క చీఫ్ ఎవరంటే ఈ ఆర్యం. యా, ఈ యొక్క పితృదేవతల యొక్క చీఫ్ ఎవరంటే ఆర్యము. కాబట్టి ఆర్యముల మీద కనుక నువ్వు కనుక ధ్యానం చేసి కనుక చేస్తే వీళ్ళందరి మీద ధ్యానం చేసినట్టు. కాబట్టి దాని యొక్క ధ్యానం యొక్క ఎఫెక్ట్ వీళ్ళందరికీ వస్తుంది. కాబట్టి నువ్వు కనుక పితృదేవతల మీద కనుక నువ్వు ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పుకోదలుచుకుంటే ఆర్యముడి మీద మెడిటేషన్ చేసి థ్యాంక్స్ అయ్యి ఆటోమేటిక్గా వీళ్ళందరికీ ఏం చెప్పాను. కాబట్టి పవిత్రమణించు వాయువును నేను, శత్రధారులలోన రాముడను నేను, జలచరములలోన మకరమును నేను, నదులన్నిటిలోన గంగను నేను. అర్జున, సృష్టికి అద్యంతమును నేను, ఈ రెంటిలో మధ్యలో నుండి స్థితిని లేను, విద్యలలో ఉన్నటువంటి ఆధ్యాత్మ విద్యను నేను, వాదించు వారిలో వాదమును నేను. వాదాలు 3 రకాలు: సంవాదము, వివాదము, వితండవాదము. ఇది చెప్పే రకాలుగా వాళ్ళల్లో సంవాదాన్ని వాదము అంటారు. ఇప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడికి మధ్యలో జరుగుతుంది సంవాదము. కాబట్టి ఇటువంటి దాంట్లో నేను ఉంటాను. అక్షరములలోన అకారమును నేను. అక్షరములలో లెటర్స్ కూడా చూసుకుంటే ఏ, ఆ అనేటటువంటి అక్షరాన్ని నేను. ఎందుకంటే ఏ భాషలోనైనా చూడండి ఫస్ట్ లెటర్ ఇస్ ఆ, ఏ ఉంటుంది. అక్షరములలోన అకారమును నేను, సమాసములోన ద్వంద్వ సమాసమును నేను, అంతమును ఎరుగని కాలమును నేను, విశ్వతో ముకుటను విధాతను నేను, సర్వమును హరించు మృత్యువును నేను, భావి సృష్టికి మరల ఆధారమును నేను, స్త్రీ గుణములలోని సిరికీర్తి వాకును. మళ్ళీ స్త్రీలు వాళ్ళ ఆడవాళ్ళని తీసుకుంటారు. కాబట్టి ఇదివరకు ఏంటంటే ఆడవాళ్ళ గురించి కొంచెం తక్కువ మాట్లాడినట్టుగా అనిపించింది. దానికి నీడెడ్ ఎక్స్ప్లెనేషన్ నేను చెప్పాను. ఇప్పుడు స్త్రీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. స్త్రీ గుణములలో 6 గుణములు ఉంటాయండి స్త్రీలో. ఏంటి అంటే సిరి. అదే ఈ పేర్లు కూడా ఎక్కువ మంది ఆడవాళ్ళకే పెడతాము. కాబట్టి సిరి, కీర్తి, వాకు అంటే సరస్వతి, స్మృతి, మేధ, క్షమ, ధృతి, ఇవన్నీ కూడా స్త్రీ యొక్క గుణములు. ఈ యొక్క స్త్రీ గుణములు అన్నిటిని నేను నాకు 10 నిమిషాలు అన్న అమ్మ మీడియా రూమ్లో ఆడుకోండి. సామవేదములలో బృహస్సమును నేను, మంత్రములలో గాయత్రిని నేను.
కాబట్టి ఇప్పుడు గనక నువ్వు మంత్రాలు గనక ఏదైనా చేసుకుంటే ఆ గాయత్రి మీద చెయ్యి, ఆ గాయత్రి మంత్రం మీద చెయ్యి. మాసములలో నా మార్గశిరమును నేను, ఋతువులన్నిటిలో నా వసంత ఋతువును నేను, మోసములలో జోదమును నేను. మోసాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. మోసములలోన జోదమును నేను. మోసంలో జోదం అంటే ఏమిటి? వాట్ ఎవర్ యూ డూ, ఇఫ్ యు ఆర్ ఎ థీఫ్, బీ ద బెస్ట్ థీఫ్. యూజ్ యువర్ స్కిల్ అని చెప్పి అట్లాగే నువ్వు జూదం కనుక మాట్లాడితే యువర్ ద బెస్ట్. ఇది అంటే అర్థం ఏంటి? ఎందుకంటే రాజులకి జూదం అవసరం. ఇప్పుడు మిలిటరీలో ఉన్నటువంటి వాళ్ళకి దే హ్యావ్ టు ఈట్ నాన్ వెజిటేరియన్. దే నీడ్ ఇట్. ఎందుకంటే ఆ పౌరుషము అదంతా కావాలి కాబట్టి దే నీడ్ ఇట్. సో దే ఆర్ ఎక్స్క్యూజ్డ్ టు ఈట్ నాన్ వెజిటేరియన్ ఇఫ్ యు ఆర్ ఏ మిలిటరీ పర్సన్. దే ఆర్ ఎక్స్క్యూజ్డ్ బికాస్ యూ హ్యావ్ టు. దేర్ ఆర్ సమ్ ఎక్స్క్యూజెస్. అదే రకంగా రాజులకి ఈ యొక్క పాచికలు ఆడటం అనేది వాళ్ళ ప్రొఫెషన్. ఎందుకంటే ఎత్తుకు పై ఎత్తులు ఇవన్నీ వేయాలి. కాబట్టి రాజుకు యుద్ధం చేసేటప్పుడు అటువంటి అన్నీ కావాలి. కాబట్టి అవన్నీ ఇంటి దగ్గర నేర్చుకోవడానికి అందుకనే చదరంగం పెడతారు. సిపాయిలు, రాజు, మంత్రి, పావులు ఇవన్నీ పెట్టుకొని ఆడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏంటి బయట జరిగేటువంటి ప్రాక్టికల్స్కి ఎంత కోర్స్ అనమాట. కాబట్టి దాన్ని మనం జోదం అనుకుంటాం. కాబట్టి ఆ జోదమును కూడా నేను, మునులందరిలో నా వ్యాసుడను నేను, కవులందరిలో నా శుక్రాచార్యుడను నేను, దండించు వారిలో దండమును నేను, విజయమును కోరు వారి నీతిని నేను, రహస్యములలో మౌనమును నేను, జ్ఞానంలో ఉండ జ్ఞానమును నేను. విపత్తా ఉన్నాడు ఎక్కడికి అసలు అంత. ఇది 75 ఇవన్నీ చెప్పారు. ఏనమ్మా కంప్లీట్గా మారిపోతుంది అసలు. అర్జున, అన్ని జీవులకు ఆధారమైన బీజమును నేను, చరాచరములలోన సర్వభూతములలోన నేను లేనిది ఈ లోకమున నేను. మనిషి అర్జునుడు వణికిపోతున్నాడు అసలు చెప్తూ ఉంటే. చేసి అర్జున, నా వైభవం దివ్యమైనది, దీనికి అంతమన్నది లేదు. చెప్తూనే ఉంటాను. కాబట్టి దీనిలో కొంత మాత్రమే నీకు క్లుప్తముగా, వెరీ బ్రీఫ్గా నేను నీకు వివరించాను. మొత్తం కనుక విన్నామంటే అసలు ఇదైపోతాం. అయితే నీకు ఒక ఫార్ములా ఇస్తా. కాబట్టి ఇప్పుడు నేను అన్నీ చెప్పాను కదా, నా వైభవాన్ని గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే నీకు ఒక ఫార్ములా ఇస్తా. నువ్వు ఏని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ ఫార్ములాని అప్లై చేయి. ఆ ఫార్ములాని కనుక సాటిస్ఫై అయితే అది ఆటోమేటిక్గా నా వైభవం. కాబట్టి ఆ ఫార్ములాని ఇస్తాను. ఆ ఫార్ములాని నువ్వు అప్లై చేయి. దాన్ని బట్టి నా వైభవాలన్నీ నేను చెప్పకుండా నువ్వే తెలుసుకుంటావు. ఆ వైభవాన్ని నేను ఎలా తెలుసుకున్నానంటే, ఎప్పుడైనా సరే అది వైభవోపేతంగా ఉండాలి, అది చాలా శక్తివంతమైనది ఉండాలి, అది చాలా శ్రీకరం అంటే చాలా పవిత్రమైనది ఉండాలి. ఈ 3 నీకు దేంట్లోనైతే కనిపిస్తే అది నా విభూతి. కాబట్టి నీకు ఈ ఫార్ములా ఇస్తా. ఈ 3 ఎక్కడన్నా కనిపిస్తాయేమో చూస్తా ఉంటాను నడిచి వెళ్ళేటప్పుడు. ఆ 3 ఏమన్నా కనిపించింది అనుకో అది నేను. కాబట్టి ఈ ఫార్ములాని అప్లై చేయి, ఇక నువ్వే తెలుసుకుంటావు. 1 వైభవోపేతమైనటువంటిది, 2ది చాలా శక్తివంతమైనది, 3వది చాలా పవిత్రమైనటువంటి శ్రీకరమైనది. ఈ ఎక్కడన్నా కనుక నీకు అనిపించింది అనుకో, ఈ 3 లక్షణాలు దేంట్లోనైనా ఉన్నాయనుకో అది నా వైభవం. నువ్వు రాసుకో లిస్ట్. నీకు హోంవర్క్ ఇస్తా. ఆ హోంవర్క్ ఏంటంటే నువ్వు వెళ్ళేటప్పుడు వీటిని గమనిస్తూ ఉండు, ఈ 3టిని గమనిస్తూ ఉండు. ఈ 3టిని గమనించిందనుకో అది నా వైభవం అని చెప్పి నాకు రిపోర్ట్ చెయ్యి. నేను దాని హోంవర్క్ నేను చెక్ చేస్తాను. కాబట్టి దిస్ ఇస్ మై హోంవర్క్. ఇది నాకేమనిపించిందంటే నేను ఈ హోంవర్క్ చేసినప్పుడు నేను కూడా ఈ హోంవర్క్ చేశాను. కానీ నేను కూడా కొన్ని కనుక్కున్నాను. ఏంటి అది అని చెప్పి ఏమిటంటే నేను మెడిసిన్ చదివేటప్పుడు నాకు ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, బాడీని గురించి చెప్పినప్పుడు
ఈ బాడీ యొక్క ఎట్లా వర్క్ చేస్తుందో చూసుకుంటూ ఉంటే నిద్రపోయాను. హౌ దిస్ బాడీ వర్క్స్. ఛార్జర్ కనెక్షన్ లేదు. మామూలుగా మనం టెస్లా రన్ చేయాలంటే ఏం చేయాలి, ఇంటి దగ్గర కొంచెం బ్యాటరీ కనెక్ట్ చేసుకుంటే ఆ బ్యాటరీ కనెక్ట్ ఉంటే బ్యాటరీ ఉన్నంత వరకు పనిచేస్తే లేకపోతే అయిపోద్ది. సో దీనికి బ్యాటరీ ఏమన్నా ఉందా? బ్యాటరీ లేదు. పుట్టినప్పటి నుంచి కొట్టుకుంటానే ఉంది గుండె. అసలు నాన్ స్టాప్. అసలు అవి మనస్సు ఒక్క సెకండ్ ఎంత అనిపించి ఆలోచిస్తావా? నీ బాడీ పని చేసుకున్నాను పాపం కొట్టుకోండి 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 కొట్టుకోండి. నువ్వు నిద్రపోతున్నా కూడా అది నిద్రపోతుంది. కొట్టుకుంటానే ఉంది. ఎన్ని లక్షల సార్లు. గంటకి 72 లెక్కన. గంటకి 72 కాదు, నువ్వు యాంగ్జైటీగా ఉన్నప్పుడు నీ హార్ట్ రేట్ 140 ఉంటుంది. ఆ రకంగా కొట్టుకొని 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 ఎన్ని పుట్టినప్పటి నుంచి నీ గుండె కొట్టుకుంటానే ఉంది. ఇది వైభవం కాదా? ఇది శక్తివంతమైనటువంటి గుండె కాదా? ఇది చాలా పవిత్రమైనటువంటి గుండె కాదు. కాబట్టి ఈ గుండె దైవం కాదు. కాబట్టి తర్వాత నీ యొక్క రక్తం, ఈ దేహంలో రక్త నాళాలు అని ఉంటాయి. అన్ని చోట్ల రక్త నాళాలు ఉంటాయి. కాబట్టి తమాషా ఏంటంటే రక్త నాళం అంటే ఏమిటి? ఈ రకంగా ఒక పొడుగాడు ట్యూబ్. ట్యూబులు వాడు ఇక్కడ కుదరకు ఇట్లా కొట్టడం, ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇట్లా ఒకటి ఉంటుంది, ఇట్లా ఉంటుంది, ఎట్లా. తమాషా ఏమిటంటే సపోజ్ ఇంట్లో ఉందమ్మా, ఇంట్లో కొన్ని ట్యూబ్స్ ఉంటాయి. ఇది మన దాని ఏమంటారు, ప్లంబింగ్ ట్యూబ్స్ ఉంటాయి. ఇంట్లో అన్ని వాటర్ సిస్టమ్ పెట్టి ట్యూబ్ పెడతాం. మనం ఏం చేస్తాము, ఆ ట్యూబ్ ఎక్కడున్నది అని వెతుక్కోవాలంటే ఏం చేస్తాం, నీళ్లు కావాలంటే ఏం చేస్తామంటే వాళ్ళ దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ అట్టు పెట్టి ఇటు పెట్టేసి ఆ ట్యూబ్ ఎక్కడుందో ఆ మీటర్ పెట్టి కొట్టి కరెక్ట్గా ఆ ట్యూబ్ అక్కడ కావాలంటే అక్కడ పంచర్ పెడితే మనకు వాటర్ రావడం అని తెలుస్తుంది. ఇది ఎట్లాంటిది? నువ్వు నీ దేహంలో ఎక్కడైనా సరే గుడిసుతో గుచ్చి ఏమొస్తుంది? రక్తం వస్తుంది. అట్లా ఏంటి, అక్కడ ఏముంది? రక్తనాళం ఉంది. రక్తనాళాలు అసలు అట్టట్టుంటాయి రక్తనాళాలు. రక్తనాళం అంటే ఏమిటి? ఒక ట్యూబ్. ఆ ట్యూబ్ ఇటు వెళ్తాయి ఇటు వెళ్తాయి ఇటు వెళ్తాయి ఇటు వెళ్తాయి. ఆ ట్యూబ్ ఎక్కడుంటే అక్కడ గుచ్చితే రక్తం రావాలి. అసలు నువ్వు అనుకోని ఇక్కడ రక్తం ఇక్కడ అసలు అందుకని కెన్ యూ ఫైండ్ ఏ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో బ్లడ్ వెసల్? బై పుట్టింగ్ ఇట్ వేర్ యూ వోంట్ గెట్ బ్లడ్. ట్రై చేయి. నువ్వు ఎక్కడ గుచ్చితే అక్కడ రక్తం వచ్చేస్తుంది. అంటే నువ్వు ఎక్కడ గుచ్చితే అక్కడ రక్తం ఉంటుంది. పాజిబుల్. మన ఇంట్లో ఎక్కడ గుచ్చితే అక్కడ ఆ ట్యూబ్ ఉంటుందా? ఉండదుగా. కానీ దేహంలో ఎక్కడైనా గుచ్చు రక్తం వస్తుంది. అంటే రక్తనాళం ఉంటుంది. అట్టెంట పాజిబుల్. రక్తనాళాలు అంటే దానికి ఒక రౌండ్, ఒక గుండ్రంగా దానికి ఒక ట్యూబ్ ఉంటుంది. దాని తర్వాత ఇంకొక ట్యూబ్, ఇంకొక రక్తం. ఈ రూట్కి ట్యూబ్కి మధ్యలో కొంచెం ఖాళీ ప్లేస్ ఉండాలిగా. ఆ ఖాళీ ప్లేస్ లో నేను గుచ్చితే రక్తం రాకూడదుగా. మరి ఎక్కడ గుచ్చినా రక్తం వస్తుంది. అంటే ఎట్లా హౌ యూనివర్స్ క్రియేటెడ్ దట్. అది చేసినప్పుడు ఓ మై గాడ్, ఇది కదా భగవంతుడి విభూది అని చెప్పి ఇంకా రక్తంలో సేమ్ రక్తం, ఆ రక్తంలో ఆహారం ఒకవైపు వెళ్తూ ఉంటుంది, ఆక్సిజన్ ఒకవైపు వెళ్తూ ఉంటుంది, నీకు మూత్రపిండాలకి కావాల్సినటువంటి వేస్ట్ పదార్థం యూరిను వెళ్తూ ఉంటుంది దాంట్లోనే. దాని పక్కన ఫుడ్ వెళ్తుంటుంది. ఒకే రక్తం, ఒకే రక్తనాళం. ఆ యూరిన్ వెళ్ళేమో యూరినరీ బ్లాడర్కి ఇస్తుంది, ఫుడ్ వెళ్ళేదేమో నీకు ఫుడ్ని ఇస్తుంది. ఆక్సిజన్ దాని పక్కనే వెళ్తుంది. ఒకే రక్తంలో ఇన్ని వెళ్తుంటాయి. తర్వాత కొలెస్ట్రాల్ చెక్ చేయాలి. ఏమిస్తాం? రక్తంలో ఉంటుంది కొలెస్ట్రాల్. షుగరు, డయాబెటీస్ షుగర్ చెక్ చేయాలి. ఏం చెక్ చేస్తాం? రక్తం. థైరాయిడ్ చెక్ చేయాలి. ఏంది? రక్తం. కానీ ఇన్ని రకమైనటువంటి కొన్ని వందల రకాలైనటువంటి కెమికల్స్ మొత్తం ఆ రక్తంలోనే వెళ్తుంది.
కాకపోతే ఇన్ని రకాల కెమికల్స్ కంబైన్డ్ గా రక్తంలో వెళ్ళినప్పుడు ఈ కెమికల్స్ ఒకదానితో ఒకదానికి ఇంటరాక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది కానీ కావు. ఏ కెమికల్ ఆ కెమికల్. వాడు నువ్వు తీసినప్పుడు ఆ కెమికల్ని టెస్ట్ చేయాలనుకోండి, నువ్వు కరెక్ట్గా వేస్తే ఆ కెమికల్ ఎంత ఉందో చెప్పేస్తుంది. ఇన్ని కెమికల్స్ ఉన్నా కూడా ఈ కెమికల్స్ ఒకదానికి మిక్స్ కావు. షుగరే, కొలెస్ట్రాలే, థైరాయిడ్ సపరేట్ కావడం. అట్లా కొన్ని వందల థింగ్స్ ఆ రక్త బిందువులో ఇట్ ఇస్ నాట్ విభూతి ఆఫ్. కాబట్టి ఈ రకంగా చెప్తున్నాడు. కాబట్టి నాకు అది చదివినప్పుడు నాకు ఆ మెడిసిన్ చదువుతున్నా, దట్స్ వాట్ ఐ ఎంజాయ్డ్ మెడిసిన్. అది చదువుతుంటే అబ్బా ఏముందిరా నాయన ఈ మెడిసిన్ అని అనిపిస్తుంది. ఆ రకంగా ఎనాటమీ ఆ మెడిసిన్ ఒక రకమైన గురించి చెప్తూ ఉంటే భలే ఉంది అని ఐ యూజ్డ్ టు ఎంజాయ్ మెడిసిన్ అన్నమాట. అట్లా చదవాలి ఏదైనా చదివితే కూడా కోర్స్ అయ్యా ఎంజాయ్డ్. అయ్యా బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ ఒక్కొక్క సిస్టమ్ ఎలా వచ్చేస్తుంది అంటే ఆ సిస్టమ్ ఆ గురించి చెప్తున్నప్పుడు ఆ సిస్టమ్ గురించి చెప్తుంటే కళ్ళు చెదిరిపోతాయి అన్నమాట. అసలు ఇది ఎలా పనిచేస్తుందా అని. కాబట్టి అన్నిటినీ కూడా మళ్ళీ బ్రెయిన్ అనేది మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఆ బ్రెయిన్ అసలేంటి మైండ్ ఉందా? ఉంది. ఎక్కడుంది? నోబడీ కెన్ ఫైండ్ అవుట్. బట్ మైండ్ ఉందా? ఉంది. మరి మైండ్ అంటే ఏంటి? బ్రెయినా? బ్రెయిన్ కాదు మైండ్ అంటే. బ్రెయిన్ వేరు. నిద్రపోయేటప్పుడు బ్రెయిన్ పనిచేస్తుంది కానీ నిద్రపోయేటప్పుడు మైండ్ పనిచేయదు. మైండ్ ఎక్కడుంది? ఉందా? ఉంది. ఇప్పుడు సైకాలజిస్టులు అంతా సైకాలజిస్ట్ అనేది మెడిసిన్లో అది ఒక ప్రత్యేకమైన సైకియాట్రీ అనేది ఒక ప్రత్యేక సబ్జెక్ట్. దానికి స్పెషలిస్టులు, దానికి హైయెస్ట్ డిమాండ్ అమెరికాలో. సైకియాట్రిస్టులకి హైయెస్ట్ డిమాండ్. ఎందుకంటే ఎక్కువ మంది పిచ్చివాళ్ళు అమెరికాలో, ఎక్కువ మందికి మెంటల్ డిసీజెస్. అందుకనే ఈ షూటింగ్స్ ఏది జరిగేది అందరికి మెంటల్. వీళ్ళందరికీ ఇదేంటి ప్రాబ్లం ఎక్కడుంది? వాళ్ళ మైండ్లో ఉంది. అసలు మైండ్ ఎక్కడుంది? ఎవరికి తెలియదు. కానీ మైండ్ ఉందా? ఉంది. ఉండటమే కాదు దానికి ఒక సైన్స్, పెద్ద సైన్స్. ఆ సైన్స్ గురించి చెప్పేది సైకియాట్రిస్ట్. అసలు ఎక్కడున్నదో తెలియదు, దానికి ఒక పెద్ద సైన్స్, దానికి ప్రాక్టీసులు, దానికి లక్షల జీతాలు, దానికి ఎంతమందికి పెట్టి దానికి మెడిసిన్స్, ఆ మైండ్కి మళ్ళీ మెడిసిన్స్, ఆ మెడిసిన్స్ ట్రీట్ చేసేట్టు ఉండాలి. ఇదంతా కూడా దేవుడి యొక్క వైభవంగా. కాబట్టి ఎవరు చెప్తారు? అదే ఇష్యూ అక్కడ. కాబట్టి ఇది భగవంతుడి ఒక. కాబట్టి శక్తివంతము మరియు శ్రీకరమైన ఏమి ఉండిన కానీ నా తేజము నాకు సమీపించిన తెలియదు. అర్జున చెప్పమన్నా కదా, చెప్పాను. కానీ దీనివల్ల నీకేం ఉపయోగం అర్జున? చెప్పాను, చెప్పమన్నావు, చెప్పాను, ఇంత వివరముగా చెప్పాను నీకు, కానీ ఏమి లాభం నీకు అర్జున? ఏం చేస్తావు చెప్పి? కాబట్టి నువ్వేం చేయగలవు? కాబట్టి తెలుసుకుంటావు. తెలుసుకొని ఏం చేయటం అంటే మామూలుగా సింపుల్గా నా గురించి ఆలోచించి కూర్చొని, నా మీద కూర్చొని ఏమీ ఆలోచించకుండా కేవలం నీ ఆత్మను పెట్టుకొని నేను కూర్చొని ఏమి ఆలోచించండి, హాయిగా కూర్చొని ఆనాపానాసతి మెడిటేషన్ నీ యొక్క ఆత్మని ఇంకా ఆజ్ఞాచక్రం మీద పెట్టుకొని శ్వాస మీద పెట్టి ధ్యాస పెట్టుకొని మెడిటేషన్ చేస్తూ ఉండి చేయాల్సినవన్నీ ఇవన్నీ నీకెందుకు? నేను దేంట్లో ఉంటే నీకెందుకు? నువ్వు చెప్పమన్నా కూడా చెప్పాను. ఇంకోటి కూడా చెప్తున్నా, నేను చెప్పింది మొత్తం కూడా ఏంటో తెలుసా? నాకున్నటువంటి వైభవాలలో నాట్ ఈవెన్ 1%. నీకు నేను చెప్పినటువంటి వాటిల్లో నాకు నిజంగా ఉన్నటువంటి ఈ వైభవం మొత్తం మీద కూడా 1% నేను చెప్పింది నీకు. నాలోని ఒకే ఒక అంశము చేత, అది కూడా 1% కూడా నా మాటలు కాదు, శ్రీకృష్ణుడి మాటలు అక్కడ. కాబట్టి నాలోని ఒకే ఒక్క అంశము చేత సర్వ జగతిలో నేను వ్యాపించి ఉన్నా. కాబట్టి నేను ఇన్నిట్లో ఉన్నాను చెప్తున్నా కదా. ఈ ప్రపంచంలో ఉన్న
అన్నింటిలో నేను ఉన్నాను కదా, అదంతా కూడా నా యొక్క ఎక్కడ ఎంత పవర్ ఉపయోగించాలో తెలుసా? జస్ట్ 1% ఉపయోగించాను. 99% పవర్ అసలు నేను ఉపయోగించలా. అసలు అన్యూజ్డ్గా పడి ఉంది 99%. నువ్వు చూసేటటువంటి ఈ విశ్వం మొత్తం ఒక్క భూమి కాదు, ఎన్ని లోకాలు ఉన్నాయని చెప్పారు కదా, ఈ లోకాలు మొత్తంలో ఉన్నటువంటి నా విభూతి మొత్తం నేను అది కేవలం 1%. 99% నేను అన్యూజ్డ్గా పెట్టాను. అది నా సంగతి అని చెప్పి శ్రీకృష్ణుడు ఇప్పుడు ఏం చెప్పాడు? తన గురించి మాటలతో చెప్పాడు. జస్ట్ హీ ఎక్స్ప్లెయిన్ విత్ ద కైండ్ ఆఫ్ వర్డ్స్. నెక్స్ట్ చాప్టర్కి వస్తాం నెక్స్ట్ వీక్. అదేమంటాడు తెలుసా? అర్జునుడు ఏమంటాడు తెలుసా? అర్జున, కృష్ణ నీ గురించి చెప్పావు, బాగానే ఉంది, అసలు నువ్వేంటో నాకు చూపించు. ఓ మై గాడ్, నన్ను చూస్తావా నువ్వు? నా గురించి చెప్తేనే నీకు ఇస్తుంది. ఇక నెక్స్ట్ వీక్లో ఏం చేస్తాను తెలుసా? నెక్స్ట్ సమయంలో అసలు నేనెవరో చూపిస్తాను, విశ్వరూప దర్శనం చేస్తాను. అసలు నేను ఒక్క రకంగా నా గురించి నీకు చెప్తూ చూపిస్తూ ఉంటే అసలు నువ్వు ఒడిగిపోతావు. చివరికి అసలు నాకొద్దు బాబు నీ యొక్క ఇది, దయచేసి వెనకలాక్కో, నేను చూడలేను నిన్ను చూడలేను, పొరపాటును అడిగాను నేను చూపించాలని చెప్పి నీ యొక్క నా వల్ల కావట్లేదు. ఈ కళ్ళు, ఈ నాలుగు ఉన్నటువంటి ఈ కళ్ళు చూడటానికి సరిపోవటం లేదు. దయచేసి నువ్వు విత్డ్రా చేసుకో, నువ్వు వెనక్కి వెళ్ళిపో. నువ్వే కదా అడిగింది చూపించమని. నేను ఇంకా పూర్తిగా చూపించలే నా యొక్క విశ్వరూపాన్ని, జస్ట్ ఒక గ్లిమ్సెస్ చూపించా. దానికే తట్టుకోలేకపోతున్నావు. వద్దు నేను చూడను, వెనక్కి లాక్కో అని చెప్పి సహాయపడుతున్నాను. అసలు నా మొత్తం కనుక చూపిస్తే, నా విరాట్ రూపాన్ని కనుక చూపిస్తే నువ్వు ఏ రకంగా ఉంటావో నీకు తెలియదు అని చెప్పి నెక్స్ట్ యొక్క చాప్టర్ విశ్వరూప సందర్శన యోగం. ఏది